Hallelujah. 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 Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. దేవుని పరిశుద్ధ నామముకు స్తుతి కలుగును గాక. మరి 2026 సంవత్సరం 7 మాసాలు ప్రభు పడబడి సజీవులంగా సజీవులే ఆయనను స్తుతిస్తారు. మన్ను ఆయనను స్తుతించదు. ఈ దినం మనం సజీవ లెక్కలో లిఖించబడ్డామంటే దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క ప్రేమ అనుదినం మన ఎడల దేవునికి కలుగుతున్న నూతనమైన స్తుతిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా టైం రివన మరి ఈ సమయంలో మరి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ దినము ఏర్పాటు చేయబడిన తన దాసుల కొరకు మరి వర్షిప్ కొరకు వర్తమానం కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూద్దాం. మన హృదయాలను దేవుని వైపు ఎత్తుదాం. చిన్న ప్రార్థన చేద్దామండి. ఈ దినం దేవుడు మనల్ని అద్భుతంగా ఆత్మీయంగా బలపరిచి దర్శించినట్లు ఈ సమయం మనకు దీవెనకరంగా ఉండునట్లు మనల్ని అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క 8వ మాసములో మొట్టమొదటి దినమున మాకు ఇచ్చిన ఈ జూమ్ మీటింగ్ ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రతి ప్రార్థన, విన్నపము, విజ్ఞాపన మీ కృపా సింహాసనం ఎదుట ఉన్నదని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమ కార్యాలు, రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో ఏర్పాటు చేయబడిన మీ ప్రియ దాసులు ప్రభా వారిని ఈ దినం మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ ఆత్మ నడిపింపులో నీ దాసుని నీ శిలవ చాటున మరుగుపరిచి కేవలం ప్రభా నీ మహిమార్థమై నీ దాసునికి అయా నిలబెట్టి వాడుకునమని ప్రైజ్ అండ్ వర్షిప్ లో మెసేజ్ వర్తమానంలో నీ దాసుని నిలబెట్టి ప్రభా ఈ సమయం అంతా మాకు ఆత్మీయంగా అయ్యా నా తండ్రి దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ చేరువచ్చిన బిడ్డలను మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్న మరి ఎస్కే జాన్ గారు అపోస్తలిక్ ఫైర్ మినిస్ట్రీస్ నుండి గుంటూరు నుండి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి ఈ సమయము మరి ప్రైజ్ అండ్ వర్షిప్ అదే విధంగా కంటిన్యూయేషన్ మెసేజ్ వర్తమానం కూడా అందిస్తారు. మరి ఈ సమయాన్ని మరి దైవజనులు అపోస్తలిక్ ఫైర్ మినిస్ట్రీస్ నుండి మరి బ్రదర్ ఎస్కే జాన్ గారికి అప్పగిస్తున్నాం. ఓవర్ టు బ్రదర్ ఎస్కే జాన్ గారు. ఆత్మీయులైన మీ అందరికీ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను ప్రభుని బట్టి విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవాది దేవునికి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకై ఆయన నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మీతో పాటుగా దేవుని స్తుతించడానికి అల్పుడన అయోగ్యుడనైన నేను మీతో కలిసి దేవుని మహిమపరచడానికి ఎన్నిక లేని నేను దేవుని మాటలు మీతో పంచుకునే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు మిమ్మల్ని దేవుని స్తుతిస్తున్నాను. రెండవదిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అక్క గారికి కూడా నా ప్రత్యేకమైన ఇస్తేరక్క గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్లీ షకీనా అక్క గారికి, వాస్తవానికి అక్క నాతో మాట్లాడి అనేక దినాల క్రితం నా గురించి అక్కతో షేర్ చేసుకోవడం, నా సాక్ష్యాన్ని అక్కతో షేర్ చేసుకోవడం, దేవుని వాక్యాన్ని పంచుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనని వారు నాతో పంచుకొని ఈ కార్యక్రమంలో మీతో పాటు కలిసి నన్ను పాలిభాగస్తుని చేయడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అక్కకి షకీనాకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయంలో దేవుని స్తుతిస్తూ ఆయన ఘనమైన నామాన్ని మహిమపరుద్దాము. ప్రభు తన అత్యంత కృపను నా ఎడల కనపరచి అన్ని జనుల నుండి నన్ను రక్షించి ఈ ఆరాధన అయిన అనంతరం క్లుప్తంగా సాక్ష్యాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొని వచ్చి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని క్లుప్తంగా నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో నుండి ఆయన నా జీవితంలో చేసినటువంటి గొప్ప ఘనమైన కార్యాలలో నుండి
ఆయన ఘనమైన నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి ఒక గొప్ప సాక్షి గీతాన్ని, స్తుతి ఆరాధన గీతాన్ని ప్రభు నాతో రాయించడం జరిగింది. దాన్ని 4 మాసాల క్రితం గొప్ప దైవజనులు, అభిషిక్తులు దైవజనులు జపని శాస్త్రయ్య గారి చేతుల మీదుగా వారి ప్రార్థనల ద్వారా విడుదల చేయడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ పాటని నేను మీ ముందు పాడి దేవుని స్తుతిస్తూ మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతూ దేవుని స్తుతిద్దాం కళ్ళు మూసుకొని. అలాగనే దైవమే స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. పరలోక తండ్రి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదన్ జయస్సునాదం. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదన్ జయస్సునాదం. నిన్ను స్తుతిస్తే చాలునయా, నా స్థితి గతులు మారునయా. నిన్ను స్తుతిస్తే చాలునయా, నా స్థితి గతులు మారునయా. నీవు మా పక్షమై నిలవగా, ఎవరయ్యా. నీవు మా ముందరే నడవగా, ఇక జయధ్వనులు చేసేదవయ్యా. నీవు మా పక్షమై మాకు మీరు ఎవరయ్యా. నీవు మా ముందరే నడవగా, ఇక జయధ్వనులు చేసేదవయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదన్ జయస్సునాదం. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదన్ జయస్సునాదం. నిన్ను స్తుతిస్తే చాలునయా, శాపమే నన్ను వేదకి వెంటాడి బ్రతుకే లేకుండా చూడగా. శాపమే నన్ను వేదకి వెంటాడి బ్రతుకే లేకుండా చూడగా. కృప శాసించుచు ఇదేవి చేరలేదయా. ఈ సన్నిధి తోడుండగా నాకు ఏ హాని కలుగలేదయా. కృప శాసించుచు ఇదేవి చేరలేదయా. నీ సన్నిధి తోడుండగా నాకు ఏ హాని కలుగలేదయా. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానము చేసేదన్ జయస్సునాదము. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానము చేసేదన్ జయస్సునాదము. నిన్ను స్తుతిస్తే చాలునయా, జీవముతోనే రింగివేయా.
శత్రువులే ఆవరించగా జీవముతోనే మింగివేయగా శత్రువులే ఆవరించగా యెహోవా నిస్సీవై అపక్షముగా నిలిచావయ్యా శత్రు పన్నాగముల నీవు నిరర్థకము చేసావయ్యా యెహోవా నిస్సీవై అపక్షముగా నిలిచావయ్యా శత్రు పన్నాగముల నీవు నిరర్థకము చేసావయ్యా యేసయ్యా నీకే స్తుతిగానము చేసేదం జయసునాదం యేసయ్యా యేసయ్యా నీకే స్తుతిగానము చేసేదం జయసునాదం నువ్వు స్తుతిస్తే చాలుదయా నా స్థితిగతులు మారుదయా నిన్ను స్తుతిస్తే చాలుదయా నాకు క్షేమము కలుగుదయా నీవు మా పక్షమై నిలువగా మాకు విరోధి ఎవరయ్యా నీవు మా ముందరే ఇక జయ ధ్వనులు చేసేదవయ్యా యేసయ్యా యేసయ్యా నీకే స్తుతిగానం చేసేదం జయసునాదం యేసయ్యా యేసయ్యా నీకే స్తుతిగానం చేసేదం జయసునాదం స్తుతిస్తే చాలుదయా స్వార్థము చూపే లోక బంధాలు నలు దిశలా చేసిన స్వార్థము చూపే లోక బంధాలు చేసిన నీవే ఇమ్మానుయేలువై సదానాతోడుండెదవయ్యా మహిమలో నేను చేరు వరకు నన్ను ఎన్నడూ విడువవయ్యా యెహోవా నిస్సీవై అపక్షముగా నిలిచావయ్యా శత్రు పన్నాగముల నీవు నిరర్థకము చేసావయ్యా నీవై ఇమ్మానుయేలువై అపక్షముగా నిలిచావయ్యా శత్రు పన్నాగముల నీవు నిరర్థకము చేసావయ్యా యేసయ్యా యేసయ్యా నీకే స్తుతిగానము చేసేదం జయసునాదం యేసయ్యా యేసయ్యా నీకే స్తుతిగానము చేసేదం జయసునాదం నిన్ను స్తుతిస్తే చాలుదయా స్వార్థము చూపే లోక బంధాలు నలు దిశలా ఒంటరి చేసిన స్వార్థము చూపే లోక బంధాలు నలు దిశలా ఒంటరి చేసిన నీవే ఇమ్మానుయేలువై సదానాతోడుండెదవయ్యా
మహిమలో నేను చేరు వరకు నన్ను ఎన్నడూ విడువవయ్యా. నీవే ఇమ్మానుయేలువై సదా నాకు ఉండెదవయ్యా. మహిమలో నేను చేరు వరకు నన్ను ఎన్నడూ విడువవయ్యా. కలిసి యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదను యేసునామము. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదను యేసునామము. జూమ్లో ఉన్నటువంటి ప్రతి వారు కలిసి యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదను యేసునామము. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదను యేసునామము. నిన్ను స్తుతిస్తే చాలునయా స్థితిగతులు మారునయా. నిన్ను స్తుతిస్తే చాలునయా నాకు క్షేమము కలుగునయా. నీవు మా పక్షమై నిలువగా మాకు విరోధి ఎవరయ్యా. నీవు మా ముందరే నడువగా ఇక జయ పనులు చేసేదవయ్యా. అందరం కలిసి జూమ్లో ఉన్నటువంటి వారు యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానము చేసేదను యేసునామము. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానము చేసేదను యేసునామము. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానము చేసేదను యేసునామము. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదను యేసునామము. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదను యేసునామము. నీకే స్తుతి గానం చేసేదను యేసునామము. యేసయ్యా స్తుతి గానం చేసేదను యేసునామము. యేసయ్యా యేసయ్యా నీకే స్తుతి గానం చేసేదను యేసునామము. 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 యేసయ్యా 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 నీకే స్తుతి గానము చేసేదను యేసునామము. నీకే స్తుతి గానము చేసేదను యేసునామము. నీకే స్తుతి గానము చేసేదను యేసునామము. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే గదారా ఆరాధనా నీవే గదారా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా ఆరాధనా నీకోసమే ఆరాధనా నీవే కదా ఆరాధనా నీకోసమే ఆరాధనా 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 హల్లెలూయా శబతల రఖందన రియాల హందురు సఖెదే రోదాలబా శబలాల హందురాల రఖసే సయా ఏసయా ఏసయా స్తుతి ఆరాధన ఏసయా నీకే ఆరాధన స్తుతి ఆరాధన రహందులవ శహదగదల సియనే రఖందలరవ శరకెనే పరిశుద్ధాత్ముడా మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మలాయకుడా మా బోధకుడా మమ్మల్ని నడిపించే సారథి ఓ దైవమే లార్డ్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని ప్రసన్నత ఈ స్థలంలో అయ్యా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఆరాధన వారు అనుభవించుదురుగాక నీ మహిమ అనుభవించుదురుగాక నీ ప్రసన్నత అనుభవించుదురుగాక నీ తేజస్సు ఒక్కొక్కరి మీద నిలుచునుగాక నీ ప్రభావం ఈ రాత్రి ఒక్కొక్కరి ఆరాధనలో జరుగుతుండగానే ఒక్కొక్కరిని సన్నిధి కాంతితో నింపబడుదురుగాక పరిశుద్ధాత్ముడాని అభిషేకంతో తడపబడుదురుగాక హల్లెలూయా 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 నీ మహిమ అనే మేఘము ఈ రాత్రి మా మధ్యలో ఒక్కొక్కరిని కమ్ముకొనుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా హల్లెలూయా 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 యేషువా 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 Yeshua. Lord, we glorify your name. Hardana rakala rahduana mashama. Ladhyana sahando rakatana. Bedene meneke shabala tala rakata tala shaba. Oh God, hallelujah. అందుకు మలారి అల్లాడించు అల్లాడించు అర్పణ ప్రతి వారి మనోనేత్రములు వెలిగింపబడి దైవ దర్శనము ప్రతి వారి కనులకు అగపడినట్లు దైవాత్మాని కార్యము ప్రారంభించాడు రాత్రి. Thank you. Thank you, Jesus. స్థలములలో నీ ప్రసన్నత, నీ మేఘము, నీ ప్రభావము మేఘము వలె వాడి కమ్ముకొనును. ప్రభువని సన్నిధిని ఏకముగా కూడి నీ ప్రియబిడ్డలందరితో కలిసి మేము చేయించిన ఈ విజ్ఞాపనలు, ఈ ప్రార్థనలు, ఈ ఆరాధనలు దేశాల మీద ప్రభావం చూపుదుగాక, మా మీద ప్రభావం చూపుదుగాక, ఈ పరిచయం మీద ప్రభావం చూపుదుగాక, ఏకీభవిస్తున్న ఒక్కొక్కరి మీద ప్రభావం చూపుదుగాక. Amen. Thank you, Lord.
స్తుతి ప్రభావ ఈ ఆరాధన సంచరించి మా ప్రాణాత్మ దేహాన్ని మరొక్కసారి మీ పరిశుద్ధమైన ప్రభావంతో సాన్నిధ్యంతో శుద్ధీకరించమని మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మమ్మల్ని పరిశోధించి పరిశుద్ధపరచి ఈ వాక్యమని ఉదకము చేత మమ్మల్ని నూతనపరచమని అగ్ని చేత మమ్మల్ని శుద్ధి చేయమని నీకే మహిమను ఈ ఆరాధనను సమర్పిస్తూ మీ మహిమను ఎవరికి చెందనీయకుండా మీకు మాత్రమే ఆరోపిస్తూ మీరే మా ముఖాంతరములో నుండి మీ బిడ్డలందరికీ నాతో మాతో మాట్లాడమని మహిమను మీకే మరొక్కసారి ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి ఈ ఆరాధనని సమర్పిస్తూ పొంది ఉంటున్నాను తండ్రి. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వకమైన వందనాలు. మరొకసారి నేను మీకు పక్షంగా మా పరిచయాల పక్షంగా నేను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి నా మాటలు నా వైపు నుంచి కానీ మీ అందరికీ సరిగా చేకూరుతున్నాయా లేదా దయచేసి మీరు ఒకసారి నా వైపు నుంచి మీకు ఏదైనా డిస్టర్బెన్స్ గా కానీ ఆటంకంగా కానీ ఏదైనా ఉన్నట్లయితే దయచేసి మీరు తెలియచేయగలుగుతారని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. నా మాటలు మీకు స్పష్టంగా అర్థమైతే దయచేసి తెలియచేస్తే ముందస్తు కార్యక్రమాన్ని నడిపించడానికి చాలా వీలు. కంటిన్యూ చేయండి. ఓకే, కొంచెం వాల్యూమ్ పెంచండి. ఓకే, కంటిన్యూ చేయండి. ఇట్స్ ఓకే. వర్తమానంలోకి వెళ్ళిపోమంటారా? ఏమైనా ప్రకటనలు కానీ ఏమన్నా అనౌన్స్మెంట్స్ కానీ ఏమన్నా కొనసాగించవలసింది ఏమన్నా ఉన్నట్లయితే మీరు కొనసాగిస్తారు. దాన్ని మీరు వాక్యాన్ని పంచుకోమంటారా లేదంటే వాక్యాన్ని కొనసాగించమంటారా? దేవుని ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి సర్వదా సమస్తమైన మహిమను దేవునికి మాత్రమే ఆపాదిస్తున్నాను. మరొకసారి ప్రభు పెట్ట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఈ జూమ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ఈరోజు మీతో పాటు కలిసి దేవుని స్తుతించడానికి దేవుని మహిమపరచడానికి అల్పుడు నయోగ్యుడనైన నేను వాస్తవానికి మీ అందరికీ దీంట్లో చాలా మంది ఘనమైన సేవకులు ఈ పరిచర్యలు ఈ జూమ్ ద్వారా మీ వద్దకు దేవుని వాక్యాన్ని తీసుకొని వస్తున్నారు. నేనేదో గొప్ప ప్రసంగికుడని చెప్పి నేను మీ ముందుకు రాలేదు. నేను ఒక గొప్ప ఏదో వక్తనని చెప్పి నేను మీ ముందుకు రాలేదు. కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ప్రభు నా మనసులో నా హృదయంలో ఆయన నాకు ప్రేరేపించినటువంటి దేవుని కొద్ది మాటలని నేను మీ ముందుకు తీసుకొని రావాలి అనే ఆశతో నేను ఈ రోజు ప్రార్థన పూర్వకంగా నేను మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేస్తున్నాను. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా పేరు ఎస్కే జాన్. నేను గుంటూరు ప్రాంతంలో దేవుని పరిచయంలో పాడబడుతున్నాను. నేను ఒక భయంకరమైనటువంటి కఠినమైన ఆచారాలు కలిగిన ముస్లిం కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువును నా చిన్నతనంలో నేను నా తల్లి యొక్క ప్రార్థన ద్వారా ఆమె యేసు ప్రభువును నన్ను పరిచయం చేయడం బట్టి నేను యేసు ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే నా చిన్నతనంలో ఒక భయంకరమైనటువంటి అనారోగ్యం పీడించి దానికి ముందే నాకంటే సుమారు 6 బిడ్డలు సుమారు నా తల్లికి మేము ఒక 10 మంది సంతానం అండి. 10 మంది కూడా మగబిడ్డలే అని చెప్పి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అందరిలోకెల్లా నేనే ఆఖరి వాడిని, కనిష్ఠుడిని. నాకంటే ముందు నాకంటే పెద్దవాళ్ళు 6 వరకు వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే అదొక భయంకరమైన శాపం లాగా కుటుంబాన్ని వెంటాడుతూ మరణం అనే ఆ శాపం, మరణ దూత నా కుటుంబాన్ని శాపం అనేటువంటి ఆ మేఘం ఆవరించేసి నా ఫ్యామిలీ అంతటిని లేకుండా చేయాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి సాతాను యొక్క కుట్ర నా కుటుంబంలో జరుగుతున్నటువంటి కాలంలో ప్రభు తన అపరిమితమైనటువంటి కృప, తన అనాది సంకల్పం చొప్పున ఒక క్రైస్తవ తల్లి యొక్క
కోరిక మేరకు ఆ సమయంలో అంటే అప్పటికే నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం జరుగుతూ వస్తుంది. అప్పటికి మంచి మంచి డాక్టర్స్ ని, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి మంచి స్పెషలిస్ట్స్ ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా కుదుట పడనటువంటి దయనీయ పరిస్థితిలో ఇక డాక్టర్ కూడా చేతులు ఎత్తేసి బ్రతికిన నాళ్ళు ఉంచుకోండి, ఆ తర్వాత చనిపోతే పాతి పెట్టేసుకోండి, ఇంతకంటే మేమేం చేయలేం అని హోప్లెస్ కండిషన్ చెప్పేసినప్పుడు నా తల్లి భయంకరమైనటువంటి వేదనలో అప్పటికే అనేక మంది బిడ్డల్ని పోగొట్టుకున్నటువంటి ఆ గర్భ వేదన, ఆ గర్భకోశ అంటారు కదా, ఆ వేదనలో ఉండి అప్పటికి మాకు చిన్న పాల వ్యాపారం అనేది ఉండేది. మాకు గేదెలు ఉండేవి, పాల వ్యాపారం మేము చేస్తా ఉండేవాళ్ళం. అయితే ఆ టైంలో నా తల్లి ఒక క్రైస్తవ తల్లి ఇంటికి పాలు నిరంతరం ప్రతి ఉదయం పోస్తా ఉండేది. వాడికిగా ప్రతిరోజు లాగానే కొద్ది దినాల నుంచి నా ఆరోగ్యం క్షీణించడాన్ని బట్టి నన్ను చూసుకొని నన్ను పరామర్శించి నాకు చేయవలసిన సపర్యలన్నీ చేసి కాస్తంత ఆలస్యంగా పాలు తీసుకెళ్లడం, కాస్తంత ఆలస్యంగా పనులు చేయడం అనేది జరుగుతా వస్తా ఉంది. అట్లాంటి సమయంలో ఆ క్రైస్తవ తల్లి, వాళ్ళు జాబ్ హోల్డర్స్ అండి, ఒకానొక సమయంలో ఇట్లానే ఆమె నిలబెట్టి అడిగింది, ఎందుకు ప్రతిరోజు ఆలస్యంగా పాలు తీసుకొస్తున్నావు, ఏమైంది, ఇలా అయితే నాకు అవసరం లేదు నీ ఖాతా, నేను విరమించుకుంటాను, వేరే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, నువ్వు వచ్చేసరికి పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వు వచ్చేసరికి సార్ కూడా వెళ్ళిపోతున్నారు, మాకు ఉపయోగం ఉండట్లేదు, దయచేసి ఇట్లా అయితే నాకు అవసరం లేదు అని చెప్పి ఆవిడ కొంచెం కరుగ్గా మాట్లాడి ఉండొచ్చునేమో. అప్పుడు నా తల్లి, అమ్మా నా పరిస్థితి మీకు తెలియదమ్మా, నా పరిస్థితి ఇది, నా బిడ్డ చావు బ్రతుకులో చావుకి సిద్ధమై ఉన్నాడు, నా బిడ్డ చాలా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మరణంతో పోరాడుతున్నాడమ్మా, నా బిడ్డను నేను చూసుకొని నేను రావాల్సి వస్తుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నా కుటుంబంలో ఇప్పుడు నెలకొంటా ఉంది అని చెప్పి ఆ తల్లితో నా కుటుంబ పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి నా తల్లి చెప్పడం. అప్పుడు ఆమె హృదయం కదిలించబడి, అయితే తల్లి నేను ఒక మాట చెప్తాను, దాన్ని నువ్వు ఆలకిస్తావా, దాన్ని నువ్వు పాటిస్తావా, దాన్ని కానీ నువ్వు చేయగలిగినట్లయితే చనిపోయినటువంటి బిడ్డల్లో ఒకటిగా నీ కుమారుడు ఉన్నట్లే కానీ ఖచ్చితంగా దేవుడు జీవంతో నీ కుమారుడు నింపుతాడు, నీ కుమారుడు బ్రతికి బట్ట కడతాడు, తిరిగి నీ చేతుల్లో ఉంటాడు అని ఆ తల్లి ఆ సమయంలో యేసు ప్రభుని గురించి పరిచయం చేసింది. అప్పటికి మేము కఠినమైనటువంటి, అంటే అప్పటికి మా వంశంలో కానీ మా కుటుంబాల్లో కానీ ఎవరు కూడా యేసు ప్రభుని తెలుసుకున్నటువంటి అనుభవాలు లేవు. మీకు మీ అందరికీ తెలిసినటువంటి అనుభవాలు ఇవన్నీ. ఒక ముస్లిం కుటుంబం అంటే చాలా భయంకరమైనటువంటి పోరాటాలు ఉంటాయి. యేసు ప్రభుని నమ్ముతున్నాడు అనేటువంటి విషయం తెలిసిందంటే చాలు, బంధువులు గాని, స్నేహితులు గాని, వారు కానీ ఎవ్వరు కూడా దగ్గరికి రారు, దగ్గరికి రానివ్వరు. అది చాలా భయంకరమైనటువంటి ఒక వేదనకరమైనటువంటి పోరాటాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆ టైంలో ఇక నా తల్లి తెలిసి తెలియని అనుభవం నుండి, అంటే ఏదో నా బిడ్డ బ్రతుకుతాడు కదా, నా బిడ్డ నా చేతికి వస్తాడేమో అనేటువంటి ఆలోచనతో చెప్పండి అమ్మా నేను చేస్తాను అంటే, అప్పుడు యేసు ప్రభు గురించి తెలుసుకోవడం, యేసు ప్రభుని సొంత రక్షకునిగా తెలిసి తెలియకుండానే, అంటే ఏదో నేనేదో బాగుపడతాను అన్నట్లుగా, నేనేదో దేవుని దయతో బ్రతుకుతానేమో అన్నట్లుగా ఆమె ముందు తలాడిచ్చేసి చెప్పండి అమ్మా అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలన్నీ విని తెలిసి తెలియని ప్రార్థన ఆ తల్లి నేర్పించి, నువ్వేం చేయొద్దు యేసుప్రభా, నువ్వెవరో నాకు తెలియదు, అయినప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతో మంది బిడ్డలు పోగొట్టుకున్నాను, అయితే ఆఖరిగా నా చిన్న కొడుకు ప్రభా, వాడు కూడా చాలా సిద్ధమై ఉన్నాడు, దయతో నీ కరుణ చొప్పున, నీ దయ చొప్పున వాడిని బ్రతికిస్తే, తెలిసి తెలియకుండా ఏదో ప్రార్థన చేసేసింది మా అమ్మ, వాడిని బ్రతికిస్తే నువ్వే వాడిని ఉపయోగించుకో, లేదా నువ్వే వాడిని చెప్పాలి అంటే నువ్వే వాడిని సాక్షిగా నిలబెట్టుకో ప్రభా అన్నట్లుగా తెలిసి తెలియకుండా ప్రార్థన చేసేసి, ఆ సమయంలో దేవాది దేవుడు ఆ తెలిసి తెలియనటువంటి ఆ ప్రార్థన, అమాయక ప్రార్థన విన్నటువంటి కరుణ గల దేవుడు తన అత్యధికమైన కృపను చూపించి నా తల్లి చేస్తున్న ప్రార్థన కన్నీరు దేవుడు చూసి ఆలకించి క్రమక్రమంగా నాలో పేరుకుపోయినటువంటి ఆ బలహీనత, నన్ను చుట్టుముట్టినటువంటి ఆ మరణకరమైన వేదనకరమైన పరిస్థితులన్నింటినీ క్రమక్రమంగా తన బాహు చాపి, తన గాయపడిన హస్తాన్ని నా మీద చాపి దేవాది దేవుడు నన్ను బాగు చేయడం, నన్ను ముట్టి స్వస్థపరచడం, జీవము ఆశ ఏమాత్రం లేకుండా
నిరీక్షణ ఏమాత్రం లేకుండా పోయినటువంటి నా జీవితంలో నిరీక్షణాస్పదాన్ని కలుగజేసి నిరీక్షణకు కారకుడై ఈ రోజు నేను మీ ముందు ఆ దేవాతి దేవుని గణపరచడానికి, ఆ దేవాతి దేవుని మహిమపరచడానికి ప్రభు నాకు చూపించిన సహాయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజు నేను మీ ముందు నిలబడడానికి గల ఏకైక కారణం కేవలం నజరేయుడైన యేసు ప్రభు వారు చూపినటువంటి కేవలం కృప మాత్రమే. నా గొప్పతనం నేను నాలో అతిశయించదగినటువంటి విషయం ఎంత మాత్రం కూడా లేదు. అందుకే నేను ఇందాక స్తుతి ఆరాధన చేస్తా ఉన్నప్పుడు నేను పాడినటువంటి ఆ పాటలోని ఆ మొదటి చరణంలో మీరు విని ఉండవచ్చు. శాపమే నన్ను వెదకి వెంటాడి నాకు బ్రతుకు అనేది లేకుండా చేయి చూసినప్పుడు ఈ కృప శాపాన్ని శాసించి కీడు అపాయము నా దరికి చేరకుండా చేసింది అని యేసయ్యా యేసయ్యా నీకే నా స్తుతిగాను నేను చేస్తున్నాను, నీకు ఒక జయసునాదాన్ని చేస్తున్నాను అని చెప్పి అనుభవాల నుంచి ఆ పాట రాయడానికి ప్రభు సహాయం చేశారు. శాపము ఒక భయంకరమైనటువంటి వేటగాని గురిలాగా ఎక్కడ పడితే అక్కడ నేటికి అనేక సార్లు ప్రమాదాల ద్వారా ఆయా విధమైన బలహీనత సాతానుడు ఎంతగానో భూమి మీద లేకుండా చేయాలని ఎంత పన్నాగం పడినప్పటికీ దేవుని కృప వాటిని శాసిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఈ రోజు కూడా బ్రతికి బట్ట కట్టి మీ ముందు దేవుని స్తుతించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి సంపూర్ణమైన సాక్ష్యాన్ని నేను మీ ముందుకు తీసుకుని రావాలి అని అంటే సమయము సరిపోదు. కాబట్టి నేను రక్షించబడినటువంటి మొట్టమొదటి ఆ మెట్టు ఆ అనుభవాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను మీకు పాడి వినిపించి ఆరాధించినటువంటి ఆ పాట ఎస్కే జాన్ అఫీషియల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు పూర్తిగా ఆ వీడియో సాంగ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. దయచేసి మీరు వినండి, తద్వారా దేవుని స్తుతించండి, మీరు అనేకులతో పంచుకోండి, వారు కూడా ప్రభుని స్తుతించడానికి వీలు కల్పించండి. ఇది ప్రతి వారి జీవితాల్లో ఎదురయ్యేటువంటి అనుభవమే. శాపము ఏ రీతిగానైనా వారిని వెంబడించవచ్చు. లోకం యొక్క స్వార్థపూరితమైనటువంటి స్నేహాలు బంధాలు ద్వారా ఒంటరైపోయినటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటాయి. శత్రువు వెంబడిస్తూ నిరీక్షణకు ఆస్పదం లేకుండా బ్రతికి ఉన్నా కూడా చచ్చిపోయినటువంటి అనుభవాల్లాగా ప్రతి వారి జీవితాలు ఏదో ఒక రూపంలో అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి నా లైఫ్ లో నా జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ పాట మీ లైఫ్ లో ప్రభు చేసినటువంటి కార్యాలను ఆపాదించుకొని ప్రభుని స్తుతిస్తానని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి మనము వెళ్ళిపోదాం. ఈరోజు నేను క్లుప్తంగానే సాధ్యమైనంత మేర క్లుప్తంగానే మీకు దేవుని వాక్యాన్ని పంచుకొని నేను ముగించడానికి ఇష్టపడతాను. నేటి దినాల్లో అంత్య దినాలు లేదా అపాయకరమైనటువంటి దినాలు లేదా లాస్ట్ డేస్ అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉన్నాం. ఇవి కడవరి దినాలు, ఇవి అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినాలు. దేవుడు ఈ అంత్య దినములలో ఈ అపాయకరమైనటువంటి కాలంలో క్రైస్తవులుగా లేదా దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తులముగా, దేవుని గుర్తిరిగినటువంటి వ్యక్తులముగా మనం ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి, దేని కొరకు మనం పరిగెత్తాలి, దేని కొరకు ప్రయాసపడాలి. లోకమైతే ఆయా విధమైన వాటి కొరకు వెతుకులాడుతుంది. లోకస్తులు సంతోషం కొరకు, నెమ్మది కొరకు, సమాధానం కొరకు, లోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి సుఖభోగాల కొరకు, ప్రయోజనము లేనటువంటి వాటి కొరకు, లేదా స్వార్థపూరితమైనటువంటి వారి ప్రయోజనాల కొరకు, వారి ఆనందాల కొరకు విస్తారమైన వెతుకులాట నేటి దినాల్లో మనం చూడగలుగుతూనే ఉన్నాం. ఈ రోజు క్రైస్తవులంగా, దేవుని ప్రియులైనటువంటి బిడ్డలంగా మనం దేనిని వెతకాలి, దేనిని వెతికితే దాని వల్ల మనకు ప్రతిఫలం దొరుకుతుంది. మనం దేవుని కొరకు, దేవుని బట్టి, దేవుని విషయాల్లో భౌతిక సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా వేటిని వెతకాలి. లోకమైతే చాలా 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 వాటి కొరకు వెతుకుతూనే ఉంది. రకరకాల వాటి వైపు దృష్టి మళ్లించి
ప్రయోజనం లేని వాటి కొరకు, తాత్కాలికమైనటువంటి వాటి కొరకు, క్షయమైపోయేటువంటి వాటి కొరకు, తాత్కాలికమైన ఆనందాల కొరకు ఈరోజు లోకం చాలా వెతుకులాడతాం. కానీ క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము దేని వెతకాలి? దేనిని వెతికితే దాని ద్వారా ప్రయోజనం మనకు లభిస్తుంది? ఏది ప్రయోజనకరమైన వెతుకులాట, ఏది ప్రయోజనకరమైనటువంటి వెతుకులాట అనేటువంటి విషయాన్ని ఈరోజు క్లుప్తంగా దేవుని వాక్యంలో నుంచి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. దయచేసి చదవగలిగిన అవకాశం ఉంటే 7వ అధ్యాయము 7వ వచనాన్ని అయితే చదివి వినిపించండి. యేసు ప్రభు యొక్క సుబోధనలో స్వయంగా యేసు ప్రభు వారు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు అడుగుడి దొరుకును, మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. అయితే మొదటిది ఆఖరిది అట్లా పెట్టి, వాస్తవానికి ప్రతిదీ మనం అడుగుతూనే ఉన్నాం, తడుతూనే ఉన్నాం, దేవుడు తీస్తూనే ఉన్నాడు. ఆయా విధమైన ద్వారాలు మనం అడుగుతూనే ఉన్నాం, దేవుడు ఇస్తూనే ఉన్నాం. అయితే రెండవ మధ్యలో ఉన్నటువంటి పాయింట్ ని మనం ఈరోజు వాక్యం నుంచి ధ్యానం చేద్దాం. వెతకండి మీకు దొరుకుతుంది. ప్రభు చెప్తున్నారు, మీరు ఒక దాన్ని వెతకండి, అది మీకు దొరుకుతుంది. వాస్తవానికి దేవుడు చెప్పినటువంటి ఆ మాటల్లో దాగి ఉన్నటువంటి గూఢార్థం వాక్యపు వెలుగులో ఈరోజు మనం చూడబోతున్నాం. ఏం వెతకాలి? ప్రభువే చెప్తున్నారు, వెతకండి, సెర్చ్ చేయండి, వెతకండి. ఏం వెతకాలి? ఈ లోకాన్ని వెతకాలా? లోకంలో ఉన్న దాన్ని వెతకాలా? ఆత్మ సంబంధమైన దాన్ని వెతకాలా? ఈ దేన్ని మనం వెతకాలి? అది మీరు కానీ వెతికితే ఖచ్చితంగా అది మీకు దొరుకుతుంది. చదువుదాం. దేన్ని మనం వెతకాలి? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నుంచి నేను త్వరగా మీ ముందుకు దేవుని వాక్యాన్ని తీసుకొని వస్తున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన యెహోవా సమీపంలో మీకు ఉండగా దొరుకు. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు, మీరు వెతకండి మీకు దొరుకుతుంది. అయితే నేటి దినాల్లో కాలం చాలా వేగంగా పరిగెడతా ఉంది. దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తా ఉంది. భరించలేని వేదన, నాకెప్పుడు విడుదలని ఈ సృష్టి యావత్తు కూడా దేవుని కుమారుని యొక్క ఆగమనము కొరకు, ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తా ఉంది. అయితే క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి మనము, ఆయన రక్తంలో కడగబడి అనునిత్యం ఆయన కొరకు జీవిస్తున్నటువంటి మనం కూడా ఆయన రాకడ కొరకు చాలా చాలా ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నాం. అయితే ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైనటువంటి కాలంలో, ఈ లాస్ట్ డేస్ లో మనం వెతకాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వెతికి అనుభవాలు. లేఖనం సెలవిస్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన మీరు వెతకండి. వాస్తవానికి ఇప్పుడైతే చాలా విరివిగా, చాలా ఇది మనం పిలుస్తున్నాం ఈ కాలాన్ని, ఇది కృపాకాలం అని పిలుస్తున్నాం. అంటే దేవుడు మనకు సమీపముగా ఉన్నటువంటి కాలం. ఎంత సమీపంగా అంటే అసలు మనలోనే మనం ఎక్కడ నిలుచున్నా కూడా అక్కడ మనతో ఉండేటువంటి దేవుడుగా ఆయన మనకు దొరుకుతున్నారు. మనకు దొరుకుతున్నటువంటి ఈ దేవుని ఆయన మనకు దగ్గరగా ఉండగానే, ఆయన మనకు సామీప్యముగా ఉండగానే ఆయన మనం వెతకాలి.
మన దగ్గరగా యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు వెతకండి ఆయన్ని. ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకోండి. ఆయన ఇంకా సమీపంగా ఉండగానే వెతకాల్సిన అవసరం ఏముంది? ఆయన సమీపంగా ఉండగానే ఆయన్ని వేడుకోవాల్సిన అవసరం ఏముంది? మన కోరికలు ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన మనస్సుని ఎరిగిన దేవుడు, మన ఆంతర్యాన్ని సమస్తాన్ని ఎరిగిన దేవుడు మన ఎదుట నిలబడి ఉన్నాడు. ఇక మనం అడగాల్సిన అవసరం ఏముంది? ఏం అడగాలి? ఏం వెతకాలి? దేవుని వెతికాము, ఆయన మనకు సమీపంగా ఉన్నారు, ఆయన సమీపంగా వచ్చారు, ఆయన సమీపంగా మనకు నిలబడి ఉన్నారు. ఇప్పుడు మనం దేవుని ఏం అడగాలి? ఎలా వెతకాలి దేవుని? ఎప్పుడు దేవుడు మనకు దొరుకుతాడు? అసలు దేవుని వెతకడం అంటే ఏమిటి? వాస్తవానికి దేవుని ఎప్పుడు వెతుకుతారంటే చాలా మంది, అంటే తప్పుగా నేను దాన్ని వ్యక్తీకరించట్లేదు. చాలా మంది దేవుని దగ్గరికి, వాస్తవానికి యేసుప్రభు దగ్గరికి చాలా మంది వచ్చేటువంటి విధానం మనందరికీ తెలుసు. ఏదైనా జబ్బు వచ్చినా, ఏదైనా నష్టం వచ్చినా, ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చినా, ఉద్యోగం విషయమైనా, లేదంటే బిడ్డల వివాహం విషయమైనా, లేదంటే అప్పుల విషయమైనా, అనారోగ్య పరిస్థితుల విషయమైనా, ఆయా రీతులుగా భూ సంబంధంగా ఏదో ఒక 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 వెలితి, ఏదో ఒక బాధ మనల్ని ఆవరించినప్పుడు నిరీక్షణకర్త, సమాధానకర్త, మనకి ఎప్పుడు అందుబాటులో ఉండేది ఒక యేసుప్రభు మాత్రమే. కాబట్టి టక్కన మనం యేసుప్రభు దగ్గరికి చాలా మంది, ఈరోజు నేనైనా కానీ మనమైనా కానీ అలాంటి అనుభవాలు చాలా మంది ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు. అయితే ఆ విశ్వాసం మాత్రమే, అంటే దేవుడు మనల్ని స్వస్థపరిచినా, దేవుడు మనకు మేలు చేసినా, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసినటువంటి ఆ విశ్వాసము ద్వారానే మనం ఈరోజు పరలోకానికి వెళ్ళిపోతామా అంటే అక్కడ వరకు మాత్రమే. ఏదో వచ్చాము, విన్నాము, పోయాము అనేటువంటి అనుభవం వరకు మాత్రమే మనం ఉంటే దేవుని రాజ్యాన్ని చేరుకుంటామా? దేవుని సన్నిధిని మనం చేరుకుంటామా? దేవుని నిత్యత్వంలోనికి మనం వెళ్ళగలుగుతామంటే అది అసంభవం. అందుకే లేఖనం సెలవిస్తుంది, మీరు యెహోవా మీకు దేవుడు దొరుకుతున్న కాలంలో ఆయన మీరు వెతకండి. ఏం వెతకాలి? వాస్తవానికి మనం ఆదిమ చరిత్రను చూసినట్లయితే మనము దేవుని వెతకాలి అని యెషయా గ్రంథంలో రాయబడింది. కానీ మనం ఆదిమ చరిత్రను చూసినట్లయితే మొదట దేవుడే మనిషిని వెతుక్కుంటా ఏదెన్ తోట ఆదాముని కలుగు చేసి తన పోలికలో, తన రూపంలో కలుగు చేసుకున్నటువంటి ఆ మనుష్యుని, ఆ మహిమతో నింపబడినటువంటి ఆ ఆదాము హవ్వను, ఆ మొదటి జంటను దేవుడే కలుసుకోవడానికి పరలోకం నుండి దిగి వచ్చేవాడు. ఆ కాలంలో దేవుడే మానవుని కలుసుకోవడానికి దిగి వచ్చినటువంటి ఆ పరిస్థితులు అప్పుడు అలా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం దేవుని కలుసుకోవడానికి, అంటే మనం దేవుని ఎందుకు వెతకాల్సి వచ్చింది? ఆదాములో ప్రవేశించినటువంటి ఆ ఒక్క పాపం అనే కారణాన్ని బట్టి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి, తన సముఖాన్ని విడిచిపెట్టి ఆదాముతో ముచ్చటించడానికి ప్రతి చల్లపూట ఆదాము దగ్గరికి వచ్చేటువంటి దేవుడు, ఎప్పుడైతే ఆదాములోనికి దేవుడు సహించలేనటువంటి పాపం ఎంటర్ అయిందో, ఆ కమ్యూనికేషన్, ఆ రిలేషన్ ఏదైతే ఉందో పూర్తిగా కట్ అయిపోయింది. దేవుడు మనుషులతో మాట్లాడేటువంటి ఆ అనుభవం ఆగిపోయింది. దేవుడు మనుషులతో సహవాసం చేసేటువంటి అనుభవం ఆగిపోయింది. దేవుడు మనుషులతో మాట్లాడే ఆ అనుభవం ఆగిపోయింది. దేవుడు తన ప్రత్యక్షతను, తన దర్శనాన్ని అనుభవించేటువంటి ఆ గొప్ప అనుభవం మనుషుడు పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆదాము జీవితంలో అది ఎంటర్ అయిందో, లేదా ఆదాము జీవితానికి అది సంభవించిందో, యావత్ మానవ జాతికి, అంటే నేటికి కూడా అది మనం వెంబడిస్తూనే వచ్చేసింది. ఎందుకనంటే ఆదాములో ఉన్నటువంటి పాపము, ఆదాములో ప్రవేశించినటువంటి ఆ పాపము యావత్ మానవ జాతిలోనికి వచ్చేసింది. యావత్ మానవ జాతి అంతా కూడా ఆదాములో నుండి వచ్చిందే కదండి. ఆదాము యొక్క కణాలే కదా, ఆదాము యొక్క బీజంలో నుండి వచ్చినటువంటి వారమే కదా మనం. అందుకే ఆ మొదటి మానవుడైన ఆదాముతో తెగిపోయినటువంటి సంబంధం ఈ రోజు వరకు కూడా మనకు వాస్తవానికి దేవుడే మనుష్యుని కలుసుకోవడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? మనుష్యుడే దేవుని కలుసుకోవడానికి పరితపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? దానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ పాపము ఆదాములో నుండి యావత్ వంశములలోనికి ప్రవేశించినటువంటి కారణాన్ని బట్టి దేవుడు వెతుక్కుంటూ మనుషులతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కోల్పోయి మనుషుడే దేవుడు వెతకాల్సినటువంటి పరిస్థితి. ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలు ఎక్కడ మనం దేవునికి దూరస్థులమయ్యాం? ఎక్కడ మనం దేవునికి అవిధేయమైనటువంటి జీవితాలు? ఆదివారం ఆరాధనకి వెళ్ళొస్తే సరిపోతుందా దేవుని వెతికినట్లేనా? ఏదో మీటింగ్స్ లో వాక్యం వింటే సరిపోతుందా దేవుని వెతికినట్లేనా?
దేవుని వెతకడం అంటే ఏంటంటే అసలు దేవుడు ఎక్కడున్నాడు వెతకడానికి? దేవుని వెతకడం అంటే ఏంటి చెప్పనా? అసలు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుని ఉనికి ఏమై ఉంది? దేవుని నివాసము, దేవుడు నివసించే స్థలం ఏదైతే ఉంది, దేవుని మహిమ ఎలా ఉంటుంది, దేవుని ప్రభావం ఎలా ఉంటుంది, ఆయన ఉండేటువంటి స్థలం ఎలా ఉంటుంది, అసలు ఆయన్ని చేరుకునేటువంటి విధానం ఏంటి, ఇవన్నీ కూడా దేవుని వెతక. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఉనికి ఏమై ఉన్నది, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన అధికారం ఏమై ఉంది, ఆయన బలం ఏమై ఉంది, ఆయన ప్రభావం ఏమై ఉన్నది, వీటన్నిటిని గురించినటువంటి అధ్యయనము లేదా వీటన్నిటిని గురించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడమే దేవుని వెతక. ఆదాము కోల్పోయినటువంటి ఆ సంబంధం నేటికి మన జీవితాలను వెంటాడుతున్నటువంటి దుఃఖ పరిస్థితులలో ఎలా దేవునితో మనం సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాం, ఎలా దేవునితో మనం అనుభవాన్ని కొనసాగించాలి, దైవ చిత్తాన్ని ఎలా మనం తెలుసుకోవాలి, దైవ ఉద్దేశాన్ని మన జీవితాల్లో మనం ఎలా తెలుసుకోవాలి, దేవుడు మనం పుట్టించినటువంటి విధానాన్ని భూమి మీద ఉండగానే మనం ఎలా తెలుసుకోవాలి, దేవుడు ఎక్కడ దొరుకుతాడు? వాస్తవానికి కొంతమంది మాట్లాడతారు ఇందుగలడు అందులేడన్న సందేహము లేదు అంటే ఎక్కడైనా ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుడు ఆ ప్రతి స్థలములో ఉంటాడులే కానీ ప్రతి స్థలంలో ఉన్నటువంటి ఆ ప్రకృతిలో దేవుడు ఉంటాడు. వాస్తవానికి చాలా మంది భ్రమపడుతున్నటువంటి ఆ అన్యజనులు భ్రమపడుతున్నటువంటి విషయం, దేవుడు అన్నిటిలో ఉంటాడు అని చాలా మంది భ్రమపడిపోతున్నారు. దేవుడు అన్నిటిలో ఉన్నాడు కానీ అంతటా ఉంటాడు. అంతటా అంటే సర్వాంతర్యామి అని ఆయనకు ఒక పేరుంది. సర్వములో నివసించేటువంటి దేవుడు. ఎక్కడైనా, ఇక్కడ కాదు, ఇప్పుడు ఈ జూమ్ ఎక్కడెక్కడెక్కడ నుంచో చూస్తా ఉన్నారు, ఆయా ప్రాంతాల నుంచి చూస్తున్నారు. దేవుడు ఇక్కడ నుంచి ఈ వాక్యం పంచుకున్నటువంటి దేవుడు పంచుకున్నటువంటి నాతో దేవుడు ఉన్నాడు, వాక్యం వింటున్నటువంటి మీతో దేవుడు ఉన్నాడు. అందుకే మనం పిలుస్తున్నాం ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. ఈ సర్వాంతర్యామి అయిన దేవుని మనం ఎలా తెలుసుకోగలుగుతాం, ఎలా వెతకగలుగుతాం అని అసలు ఎక్కడ ఉన్నాడని వెతకగలుగుతాం. వాళ్ళని అడ్రస్ ఉందా? భూమి మీద ఎక్కడైనా అడ్రస్ ఉందా? పలానా ప్రాంతం, నేనైతే గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను, ఇప్పుడు మిమ్మల్ని గుంటూరు వచ్చి పలానా ప్లేస్ లో యేసు ప్రభు ఉన్నారు రండి అంటే అది అబద్ధం అవుతుంది. వాస్తవానికి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే యోహాను 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యమే దేవుడై ఉండేది, ఆ వాక్యమట కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసిస్తున్నాడట. అంటే ఈ వాక్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని మనం నిరంతరం ధ్యానం చేస్తున్నట్లయితే దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. దేవుని వెతకడం అంటే ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఉనికి ఏంటి, ఆయన ప్రభావం ఏంటి, ఆయన మహిమ ఏంటి, ఆయన అధికారం ఏంటి, ఆ గొప్ప దేవుని, ఆ మహిమ గల దేవుని, శక్తివంతుడైనటువంటి దేవుని మనం చేరుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవడమే దేవుని వెతకడం. ఆ విధానాలను మనకి ఎక్కడ తెలుస్తాయండి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడాన్ని బట్టి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించడాన్ని బట్టి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం నిత్యం పఠించడాన్ని బట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఆ జ్ఞానము ద్వారా మనము దేవుని వెతకగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని మనం వెతుకుతున్నాం కాబట్టి, దేవుని జ్ఞానం మనం పనిచేస్తుంది కాబట్టి, దేవుని రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు మనం భూమి మీద ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని, భూమి మీద ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని అక్కడికి వెళ్ళాం కాబట్టి మనం అక్కడ సిగ్గుపడం. దేవుడు ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏమై ఉంటాడో, అసలు ఆ దేవుడు ఉండే స్థలం ఎలా ఉంటుందో మనం అసలు భూమి మీద ఉండగా మనం తెలుసుకోకుండా అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాము, అక్కడికి ఎలా మనం చేరుకోగలుగుతాము? చదువుదాం ఒకసారి మనం అసలు దేవుని ఎలా వెతకాలి అనేటువంటి అనుభవానికి కూడా చక్కగా భక్తులు తన అనుభవాల్లో నుంచి, ప్రవక్తలు ఆయా భక్తులు వారి అనుభవాల నుంచి రాయగలుగుతున్నారు. దేవుని అసలు ఎలా వెతకాలి? ఇప్పటి వరకు దేవుని వెతకడం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. దేవుని వెతకడం అంటే ఏంటి విషయాన్ని మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నాము. అయితే దేవుని ఎలా వెతకాలి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో భక్తుడు రాస్తున్నాడు. ఆ వచనాన్ని నేను చదువుతాను, మీరు ఆలకించాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం చదవగలిగితే చదవచ్చు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చాలు చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వెతికేటువంటి అనుభవాలలో ఒక అనుభవం
సామెతల గ్రంథకర్త రాస్తున్నాడు 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, నన్ను ప్రేమించు అని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. వాస్తవానికి నేను ఇందాక ఒక మాట అన్నాను, ఏమంటే దేవుని వెతకాలి అంటే చాలా మందికి జబ్బైనా రావాలి, డబ్బైనా ఏదో ఒక అనుభవం వస్తే దేవుని వెతుకుతారు. అయితే ఆ అనుభవంతో మాత్రమే, అంటే యేసుప్రభు స్వస్థత చేస్తాడని, యేసుప్రభు అద్భుతం చేస్తాడని, యేసుప్రభు ఆశ్చర్యకార్యం చేస్తారని, యేసుప్రభు మేలు చేస్తారని, యేసుప్రభు అద్భుతాలు చేస్తారని చెప్పి ఆ ఒక్క విశ్వాసాన్ని బట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ద్వారా మనం మేలు పొందుకొని, ఆయన ద్వారా మనం అద్భుతాన్ని పొందుకుంటే మనం దేవుని జాగ్రత్తగా వెతికినట్లేనా? కాదు కాదు. మనం అద్భుతం కోసం జాగ్రత్తగా వెతికినట్లేదు, స్వస్థత కోసం జాగ్రత్తగా వెతికినట్లేదు కాదు. దేవుని జాగ్రత్తగా వెతకడం అంటే ఏంటి? దైవ చిత్తానుసారంగా మనం ఎంతవరకు జీవిస్తున్నాం, అసలు దేవుని చిత్తం ఒక వ్యక్తి పట్ల ఎలా నెరవేర్చబడుతుంది, ఎలా ఆమోదించబడుతుంది, దేవుని చిత్తం ఒక వ్యక్తి పట్ల ఎలా దేవుడు క్రియేట్ చేస్తాడు. పరలోకంలో దేవుడు ఒక మనిషిని భూమి మీదకి పంపించిన తర్వాత తల్లి గర్భంలో అతను ఒక ప్రణాళికతో పంపిస్తాడండి. దేవుడు ఖాళీగా పంపించడు. ఏ వ్యక్తి కూడా ఊరికనే లేదంటే వేస్ట్ గా వృధాగా సృజించబడలేదు. ప్రతి వారు ఒక్కొక్క ప్రణాళికతో భూమి మీదకి పంపించబడ్డారు. అయితే ఆ ప్రణాళికని మనం భూమి మీద ఉండగానే దేవుడు మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, దేవుని కొరకు మనం ఎలా జీవించాలి, దేవుని సంకల్పాన్ని లేదంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ ప్రాజెక్ట్ ని మనం భూమి మీద ఆయుష్ ఉండగానే ఎలా కంప్లీట్ చేయాలి అనేటువంటి విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో దివా రాత్రాలు ప్రార్థనా పూర్వకంగా జాగ్రత్తగా వెతకాలి. స్వస్థత కోసము, అద్భుతం కోసము, ఆశ్చర్యం కోసము, ఉద్యోగం కోసము, వ్యాపారం కోసము, పెళ్లి కోసము, పెళ్ళైన తర్వాత పిల్లల కోసము, ప్రమోషన్ల కోసము, వీటి కోసం కాదండి. అవన్నీ భూ సంబంధమైనవి, అవన్నీ వద్దు కాదు కూడదనేది కాదు నా అభిప్రాయం. అయితే దేవుని వెతికేటువంటి అనుభవాల్లో ఇవి జోడించడం అనేది కరెక్ట్ కాదు. దేవుడు నన్నెందుకు కలిగి చేశాడు, నీ పట్ల నా పట్ల దేవునికి కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మనం జాగ్రత్తగా దేవుని వెతకాల్సినటువంటి వారు. భూమి మీద మనం దేవుని కొరకు ఏమి చేయాలి, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏమీ చేయలేము. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏం పని ఉండదు. పరలోకంలో ఒకటే పని, స్తుతి ఆరాధన, దేవాతి దేవుని సేవించడము, ఆరాధించడము, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాల్పంపులు పొందుకొని పరిశుద్ధులతో కలిసి మనం దేవాతి దేవుని ఆరాధించడమే ఒక గొప్ప భాగ్యం మనకు. అక్కడ అది మాత్రమే ఉంటది. అక్కడ ప్రార్థనలు ఉండవు. ఇక మనం విజ్ఞాపనలు చేయాల్సిన అవసరం ఉండదు, ఉపవాసాలు చేయాల్సిన అవసరం ఉండదు, వ్యాపారాల కోసము, ఉద్యోగాల కోసం, ఆయా విధమైన వాటి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అక్కడ కేవలం దేవుని ఆరాధించడం మాట. అయితే ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు, ఏం చేయవలసినటువంటి వాడవై ఉన్నావు, ఏం చేయాల్సిన దానివై ఉన్నావు, అది నువ్వు భూమి మీద ఉండగానే తెలుసుకొని ఆ కార్యాన్ని లేదా ఆ ప్లానింగ్ ని, దేవుని యొక్క ప్లానింగ్ ని నువ్వు ఆయుష్తో ఉండగానే తెలుసుకొని దాన్ని భూమి మీద నెరవేర్చడం అనేది దేవుని వెతకడం. దాని కొరకు దేవుడు నువ్వు వెతకాల్సి అవసరం ఉంది. ఎలా వెతకాలండి? జాగ్రత్తగా వెతకాలి. ఈ వెతికే క్రమంలో నీ కుటుంబ విషయాలు, నీ వ్యక్తిగత విషయాలు, సామాజికమైనటువంటి విషయాలు ఇవి జోడించాల్సిన అవసరం లేదు. వీటిని ఉపయోగించి నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు. ప్రభువా, అసలు నా పట్ల నీ సంకల్పం ఏంటి, ప్రభువా నా పట్ల మీ ఉద్దేశం ఏంటి, కంకణం కట్టాలి, ఉపవసించాలి, కన్నీరు విడవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోనికుండా సాతానుడు ఒక వ్యక్తిని ఎంత అడ్డుపడతాడంటే, నువ్వు స్వస్థత కోసం దేవుని దగ్గరికి వెళ్ళినా అంత అడ్డుపడేవాడు, నువ్వు ఉద్యోగం కోసం దేవుని దగ్గరికి వెళ్ళినా అంత అడ్డుపడేవాడు, నువ్వు వ్యాపారం కోసం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన అంత అడ్డుపడేవాడు. ఎప్పుడు నీ లైఫ్ లో నీకు సాతానుడు అడ్డుపడతా వస్తుంది తెలుసా? నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు పని పూనుకొని ప్రార్థన మొదలు పెట్టావంటే ఏదో ఒక ఆటంకాన్ని నీ జీవితంలో తీసుకొని వస్తుంది, ఏదో ఒక పరిస్థితిని అడ్డదిడ్డంగా వాడు తీసుకొని వస్తుంది, ఏదో ఒక రీతిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోనీయకుండా, దేవుని కొరకు నువ్వు పని చేయనీయకుండా విధాలపడి ప్రయత్నం చేస్తూనే వస్తాడు. దాన్ని బట్టి నువ్వు గ్రహించి తీరాలి, నా పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, అందుకే సాతానుడు నన్ను ఆటంకపరుస్తుంది. ఎప్పుడైతే నీ లైఫ్ లో దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంటుందో, ఉన్నతమైన ప్లానింగ్ ఉంటుందో, సాతాను యొక్క వ్యూహం కూడా, సాతాను యొక్క ప్రయోగం కూడా, సాతాను యొక్క పన్నాగాలు కూడా అంత తీవ్రంగానే ఉంటాయి.
అవి నీ జీవితంలోనికి పోటెత్తి వస్తున్నప్పుడు, అవి నీ జీవితంలోనికి దాటి నిన్ను ఉంచడానికి వస్తున్నప్పుడు, దైవ ఉద్దేశాలు, దైవ ప్రణాళిక నీ లైఫ్ లో ఫెయిల్ అయిపోవడానికి సాతానుడు ఆయా విధమైన ప్లానింగ్స్ ని వాడు వేస్తున్నప్పుడు దాన్ని అధిగమించి జాగ్రత్తగా దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. అదే దేవుని వెతకడం అంటే. రెండవదిగా దేవుని ఎలా వెతకాలి? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి చదివి. ఇర్మియా 29:13 నేను చదువుతున్నాను, చూడండి. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. మనం ఎలా వెతకాలి? పూర్ణ మనస్సుతో వెతకాలంట. దేవుడు నీతో మాట్లాడే వరకు వెతకాలి. కొన్నిసార్లు దేవుని స్వరం మన దగ్గరకు వస్తుంది. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు భక్తుడు తను 21 దినాలు ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు, దానియేలంతటి గొప్ప భక్తునికి, దానియేలంతటి గొప్ప దేవుని సేవిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడట, పారసీక దేశపు రాజు దానియేలు ప్రార్థన యొక్క జవాబును అడ్డుకున్నట్టుగా దానియేలు మనం చూడగలుగుతాం. వాస్తవానికి గమనించండి, ఆ దానియేలునే ఆ ప్రార్థనని తనకి జవాబు అందనీయకుండా ఆకాశ మండలపు శక్తి, ఆకాశ మండలంలో సంచరించే సాతానుడు దానియేలుకి జవాబు అందనీయకుండా, దానియేలు పట్ల దేవుని ప్లానింగ్, దేవుని ఉద్దేశం తెలుసుకోనీయకుండా, దానియేలు ఏం చేయాలో, దానియేలు ఏం తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోనీయకుండా ఆటంకపరిచినప్పుడు మన జీవితాల్లో సాతానుడు ఆటంకపరచడంటారా? ఖచ్చితంగా ఆటంకపరుస్తాడు. అందుకే మనము పూర్ణమైన పట్టుదలతో, పూర్ణ మనసుతో, వాక్యం అదే స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మీరు 13వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను, చూడండి. మీరు నన్ను వెతికిన, ఎవరినట? దేవుని మనం వెతికితే పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేస్తే, వా నువ్వు ఏమై ఉన్నావు, నా పట్ల మీ సంకల్పం ఏంటి ప్రభా, నా పట్ల మీ ఉద్దేశాలు ఏంటి ప్రభా, ఎందుకు నన్ను భూమి మీద పంపించారు, ఎందుకు నన్ను ఈ భూమి మీద మీరు పుట్టించారు? గనులు, గొప్పవారు, ధనికులు, జ్ఞానం కలిగిన వారు, బలము కలిగిన వారు, అండబలము, ఖండబలము, ధనబలము, భుజబలము, అన్ని బలాలు కలిగిన వారు నేడు నా ముందు చూస్తూ ఉంటుండగానే పండుటాకులా రాలిపోయారే. ఈ రోజు నేను బ్రతికి బట్ట కట్టడానికి గల కారణం ఏంటి ప్రభా? నీ కొరకు నేనేం చేయాలి? ఉద్యోగం సంపాదిస్తే అది నీకు ఉపయోగకరం అవుతుందేమో. ఒక వ్యాపారంలో నువ్వు ఒక అగ్రస్థానానికి వెళ్ళి మంచి వ్యాపారస్తుడు అయితే తద్వారా నీకు ప్రయోజనం అవుతుందేమో. పిల్లల్ని కానీ పెళ్లిళ్ళు చేసుకుని రకరకాల భూ సంబంధమైన వాటిని వెతికి వాటి ద్వారా నువ్వు సంతృప్తి పడితే వాటి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అంటే వాక్యం దానికి ఆధారం చూపించండి. వాటి ద్వారా దేవుని ప్రభానికి స్తోత్రం అంటావు, దేవుడు నీకు ఆరాధన ప్రభా అంటావు, లేదంటే కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చేస్తావు. అయితే దేవుడు సంతృప్తి పడేది ఏంటంటే, దేవుడు ఆశపడేది ఏంటంటే, దేవుడు నిన్ను బట్టి నువ్వు పరలోకానికి ఒకనొక రోజు దేవుని సంఘంలో కనబడినప్పుడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, లేదా బలా నమ్మకమైనటువంటి నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె అని దేవుని భుజంతో నిన్ను మెచ్చుకోవాలి అంటే, నిన్ను ప్రశంసించాలి అంటే, కోటాను కోట్ల దేవదూత గణములు ఎదుట నిన్ను దేవుడు గణపరచాలి అంటే, దేవుని ఉద్దేశం ఏదో గ్రహించి దాన్ని భూమి మీద కంప్లీట్ చేసినప్పుడే దేవుడు ఆ మాట అనుకుంటాడు. ప్రభా, నేను కష్టపడ్డాను ప్రభా, నేను దీన్ని సాధించాను ప్రభా, దీన్ని నేను అనుభవించాను ప్రభా, నా కలిగిన దాంట్లో నుంచి నేను సేవకు ఇది ఇచ్చాను, సేవకు ఇట్లా ఖర్చు చేశాను. నో నాన్న, నువ్వు నా హృదయాన్ని తెలుసుకున్నావా? నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకున్నావు. ఇదే అడుగుతాడండి దేవుడు, ఇదే అడుగుతాడు దేవుడు. నా మనసులో ఉంది, నువ్వు ఇది చేసావు లేదా? దావీదు గురించి దేవుడు అదే అంటున్నాడు కదా, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తం అంతా నెరవేరుస్తాడు. దేవుని చిత్తాన్ని వెతకడమే పూర్ణ మనసుతో వెతకడం అవుతుంది. హల్లెలూయా. మూడో విషయం, దేవుని ఎలా వెతకాలి? కీర్తన 14:2 అధ్యాయం కీర్తనలు 2వ చరణాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక దేవుని వెతికేటువంటి విధానం మనకు కనబడుతూ ఉంది. 14వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించు. వివేకము కలిగి అంటే దేవుని ఎలా వెతకాలి? వివేకం, మంచి చెడు. చాలా మంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దేవుని వెతుకుతారు.
నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ అవసరతల కోసమే వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఒక టైం టేబుల్, ఆ టైం టేబుల్లోనే అక్కడక్కడ వరకు తిరుగుతా ఉంటారు. కానీ లేఖనం సెలవిస్తుంది వివేకము కలిగి, అంటే వివేకం అంటే ఏది మంచి ఏది చెడు. భూమి మీద దేవుని వెతికే విధానంలో ఏది ఉత్తమమైనది, ఏది కోరుకోవాలి, ఏది శ్రేష్టమైంది, ఏది అక్షయమైంది, ఏది నిత్యమైంది, ఏది సత్యమైంది, ఏది కోరుకోవాలో ఆ వివేకం మనకు ఉండాలి. అది ఏమీ లేకుండా మనం ఇష్టానుసారంగా ప్రార్థన చేసేసి, ప్రభా నేను వెతుకుతున్నాను, నాకు కనబడు, నాతో మాట్లాడండి మాట్లాడు. దేవుని వెతికే విధానంలో వివేకం ఉండాలి, జాగ్రత్త ఉండాలి, పూర్ణమైన మనసుతో మనం దేవుని వెతికేటువంటి అనుభవాలు ఉండాలి. ఇవేమీ లేకుండా మనం దేవుని వెతుకుతున్నాము అని అంటే దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం కొన్నిసార్లు కాదు. దయచేసి మనము ఆఖరి కడవరి దినాలలో మనం ఉన్నాం. ఖచ్చితంగా దేవుని మనం వెతకాలి. ఆ వెతికే విధానంలో జాగ్రత్తగా వెతకాలి, పూర్ణమైన మనసుతో మనం వెతకాలి, వివేకంతో మనం. రెండవదిగా మనం దేవుని వెతికే విధానంలో ఆధ్యాత్మిక జీవితంలో దేన్ని మనం వెతకాలి. త్వరగా నా మాటలను ముందుకు తీసుకొని వెళ్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను. దయచేసి ఆ వచనాన్ని మీరు గమనించినట్లయితే బాగుంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, లేఖనం అంతా మాట్లాడుతున్నటువంటి మాట, మొదట అన్నిటికంటే ఫస్ట్ ఆయన రాజ్యాన్ని వెతకాలట, ఆయన నీతిని మనం వెతకాలి. ఏంటి దేవుని రాజ్యం? ఏంటి ఆయన రాజ్యం అంటే? అసలు నేటి దినాల్లో మానవుడు వెతుకుతున్నది ఏంటి? ఆ కింద మీరు చదువుకుంటా వస్తే అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇవన్నీ 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీకు మీ పరలోకపు తండ్రికి అన్యజనులు చింతిస్తారంటున్నాడు. అంటే అక్కడ ఆల్రెడీ మనోళ్ళు కూడా, అంటే మన క్రైస్తవ బిడ్డలు కూడా ఉన్నారు, వీటి విషయమై చింతించి బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రేపటికి ఏం కావాలి, రేపేం తినాలి, రేపేం డ్రెస్సులు వేసుకోవాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి, రేపు ప్లానింగ్ ఏంటి, వాట్ టుమారో, రేపేంటి అని భౌతికమైనటువంటి సంగతుల విషయమై, భౌతికమైనటువంటి వాటి విషయమై పరుగులు తెస్తుంది నేటిలో. ఆ లోకంలోనే మనం ఉన్నాం, వాళ్ళతో పాటు కలిసి జీవిస్తున్నాం, వాళ్ళ పక్కనే మనం బ్రతుకుతున్నాం, వాళ్ళ పక్కనే మన ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ పక్కనే మనకి నివాసాలు ఉన్నాయి. కాబట్టి దేవాతి దేవుడు అంటున్నాడు, మీరు వాటన్నిటి విషయమే విచారించొద్దు, కానీ మీరు అసలు బ్రతకాల్సింది ఏంటంటే ఆహారం కొరకు కాదు, నీళ్ల కొరకు కాదు, వస్త్రాల కొరకు కాదు, భౌతిక సంబంధమైనటువంటి క్షయమైపోయేటువంటి వాటిని కాదు, కానీ మొదట ఆయన రాజ్యమును వెతకండి అని లేఖనం సెలవిస్తుంది. మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలట. దేవుని రాజ్యం అంటే ఏంటండి? దేవుని రాజ్యం అంటే ఏంటి? మానవుల రాజ్యం. మానవులు ఏలుబడి చేస్తున్నారు దీంట్లో. దేవునికి ఒక రాజ్యం ఉంది, అక్కడ దేవుడు ఏలుబడి చేస్తాడు. ఆ రాజ్యం ఎక్కడుంది? పైన ఉంది. పైన మనకు ఒక నూతన యెరూషలేము ఉంది, పైన మనకు ఒక రాజ్యం ఉంది, దాన్ని మనం పరలోక రాజ్యం అంటాం. పర అంటే పైన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని వెతకాలట. ఎక్కడ వెతకాలి? ఇప్పుడు పరలోకానికి వెళ్ళి మనం అక్కడ ఎక్కడుందో వెతకాలా? కాదు. దాని అర్థం అది కాదు. పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుని రాజ్యాన్ని భూమి మీద మనం ఉండగానే వెతకాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? మన భూమి మీద ఉన్నటువంటి ఈ మానవ రాజ్యము, మనం కట్టుకున్న ఇల్లు, మనం సంపాదించుకున్నటువంటి ఆస్తులు, పాస్తులు, బంధాలు, బంధుత్వాలు, అనురాగాలు, ఇవేవి కూడా మనకు రావు. మనకంటూ శిథిలము కానీ, మనకంటూ పాడైపోని, మనకంటూ ఒక శ్రేష్టమైనటువంటి మన పౌరస్థితి పరలోకమందు దాచబడి ఉంది. దాని కొరకు సిద్ధపడాలి అని, దాన్ని భూమి మీద ఉండగానే, దాన్ని చూడకుండానే మనం నమ్మి దాన్ని వెతకాలి. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. ఆ రాజ్యం పరలోకంలో ఎలా ఉందో దాన్ని భూమి మీద మనము ఆత్మలో అనుభవించగలగాలి, ఆత్మలో మనం చూడగలగాలి. భూమి మీద ఉండగానే మనం పరలోకాన్ని వెతకగలగాలి. ఆ పరలోకం ఎలా ఉంటుంది? పరిశుద్ధులతో ఉంటుంది.
పాపిష్టి ప్రజలతో, పాపం చేసే వారితో ఆ పరలోకం ఉండదు. కోట్ల కొలది శుద్ధులతో నింపబడి తేజస్సుతో, మహిమతో, దుఃఖము లేని, ఏడుపు లేని, కన్నీరు లేని, బాధ లేనటువంటి రాజ్యం అది. ఆ రాజ్యాన్ని మనం భూమి మీద అనుభవించాలని లేఖనం సెలవిస్తుంది. ఆ రాజ్యాన్ని మీరు వెతకండి బాబు అని దేవుడు సెలవిస్తున్నాడు. వాటిని కాకుండా మీరు ఏదేదేదో వెతుక్కొని ఇష్టానుసారంగా జీవించి భూమి మీద ఎలా కాలం చెల్లిస్తారు? మీరు దేన్ని వెతుకుతున్నారు? మీరు వెతికేది శాశ్వతమైనదేనా? మీరు వెతికేది నిత్యమైనదేనా? మీరు వెతికేది క్షయమైపోయేదా, అక్షయమైపోయేదా? దేవుడు మన కొరకు దాచించినటువంటి ఆ నిత్యత్వం శాశ్వతమైనది, ఎవరు కదిలించలేని ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు దేవుడు మనల్ని భూమి మీద ఉండగానే సిద్ధపడండి, దాన్ని వెతకండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది మనం ఈరోజు అనుభవాన్ని వెతకగలుగుతున్నాం? అక్కడికి ఆ రాజ్యాన్ని మనం చేరుకోవాలంటే ఖచ్చితముగా ప్రతి ఆదివారం మాత్రమే కాదు, ప్రతి రోజు దైవికమైనటువంటి దేవునితో సహవాసం, దేవునితో ఆ అనుబంధం. నేను చెప్పాను కదా ఇందాక, దైవ చిత్తాన్ని మనం వెతకాలి. దేవుడు మన కొరకు దాచించిన సంకల్ప ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసే విధంగా మన పరుగు ఉండాలి, మన ప్రయాణం ఉండాలి, మన తాపత్రయం ఉండాలి. ఇవేమీ లేకుండా కేవలం మనం ప్రార్థన చేసేవారిగా ఏదో 5-10 నిమిషాలు, ఏదో ఒక పావు గంట, అరగంట మాత్రమే కేటాయించి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటే దైవ చిత్తాన్ని మనం తెలుసుకోలేము. దేవుని మనం సంపూర్ణంగా పూర్ణ మనసుతో మనం వెతకలేము. దేవుని యొక్క ప్లానింగ్ ని మనం తెలుసుకోలేము. ఈ రోజు నా మాటలు వింటున్నటువంటి మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేటువంటి వారంగా మనం ఉన్నామా లేదా? ఒకవేళ అనుభవాలు మనం పొదవగలిగినటువంటి వారమైతే దాన్ని సంపూర్ణం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు మరొక్కసారి జ్ఞాపకం చేస్తుంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని అధికారం. పరలోకంలో దేవుడు తప్ప అధికారాన్ని చెలాయించే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని రాజరికం మాత్రమే పరలోకంలో జరుగుతుంది. దేవుని శాసనం మాత్రమే పరలోకంలో నెరవేరుతుంది. అయితే దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉండడం అంటే ఏంటి? దేవుని రాజ్యాన్ని మనం వెతకడం అంటే ఏంటంటే దేవుని అధికారానికి మనం లోబడటం, దేవుడు నీలో ఉండి శాసించడం. నీ ప్రాణాత్మ దేహాన్ని దేవుడు శాసించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. నిన్ను నువ్వు శాసించుకుంటున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? మన నోటి మాట మన మాట వింటుందా? మన చెవులు మన మాట వింటున్నాయా? అవి మన స్వాధీనంలోనే ఉన్నాయా? దేవుని స్వాధీనంలోనే ఉన్నాయా? పరలోకం ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉంది. దేవుడు ఏం చెప్తే అది దేవతతో చేయాలి. దేవుడు ఏం చెప్తే పరలోకంలో అదే జరగాలి. వాస్తవానికి దేవుడు అంటున్నాడు, దేవుని రాజ్యాన్ని వెతకండి అంటే దేవుని అధికారం నువ్వు వెతకాలి. ప్రభువా, మీరు నన్ను ఏలుబడి చేయండి. నా నోటి మాట నీ చిత్తానుసారంగా ఉండాలి. నా పెదాలు నీ చిత్తానుసారమైన మాటలు మాట్లాడాలి. నా చెవులు దైవికమైన వాటిని వినాలి. నా కళ్ళు దైవికమైన వాటిని చూడగలగాలి. నా మనస్సు దైవికమైన వాటి మీదే ఉండాలి. లేఖనం అంటుంది కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైన వాటిని వెతకండి అంటుంది. దైవ చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనం తెలుసుకునేటువంటి వారిలో ఉండే క్రమంలో మన నోరు, మన నోటి మాట, మన చెవులు, మన కళ్ళు, మన చేతులు, మన కాళ్ళు, మన హృదయం, మన మనస్సు దేని మీద ఉంది? ఏ అధికారంతో నడిపించబడుతుంది? దేవుడే అధికారం వహిస్తున్నాడా? దేవుని అధికారం కిందే మనం నడిపించబడుతున్నామా? లేదంటే సాతానుడే మనల్ని నడిపిస్తున్నాడా? సాతానుడు మనల్ని ఏలుబడి చేస్తున్నాడా? సాతానుడు తన అధికారాన్ని మన మీద చలాయిస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని నీతిని వెతకమని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తే మన నీతి అని లేఖనం సెలవిస్తుంది. రోమా పత్రికలో మనం చదవగలుగుతాం ఆ మాటను. యేసుక్రీస్తే మన నీతి అయి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:30 ప్రకారం, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం దేవుడే మనకు నీతి అయి ఉన్నాడు. యేసే మన నీతి అయి ఉన్నాడు. ఆ యేసును మనం వెతకాలి. మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిది. చాలా మంది వాళ్ళు కలిగినటువంటి కొద్ది మంచి లక్షణాలు బట్టి వాళ్ళేదో నీతిమంతులం అన్నట్టు, వాళ్ళేదో మంచి వాళ్ళమైనట్టు, వాళ్ళేదో గొప్ప వాళ్ళమైనట్టు ఫీల్ అయిపోతా ఉంటారు. నో. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసే మన నీతి, యేసే మంచివాడు, యేసే శ్రేష్ఠుడు, యేసే నీతిమంతుడు. ఆ నీతిమంతుని మనం వెతకాలి. ఆయనలో ఉన్నటువంటి గుణాల్ని, ఆయనలో ఉన్నటువంటి లక్షణాల్ని, ఆయనలో ఉన్నటువంటి స్వభావాన్ని. చాలా మంది ఆయన వెంబడిస్తూనే ఉంటారు, ఆయన్ని ఆరాధిస్తూ సేవిస్తూ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూనే ఉంటారులే, కానీ ఆయనకి కలిగిన మనస్సు ఉండదు. ఆయనకి కలిగిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడరు. నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అంటే వాళ్ళకి తెలిసిందే ఒక నీతి, వాళ్ళ అనుభవమే ఒక నీతి, వాళ్ళు కలిగి ఉన్నదే ఒక నీతి. కానీ దేవుని నీతి వాళ్ళకి అవసరం లేదు. వాక్యంలో ఉన్నటువంటి దైవ నీతి వాళ్ళకి అవసరం లేదు. వాక్యంలో దాచబడినటువంటి దేవుని నీతిని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళలో ఉన్నటువంటిదే నీతి.
వాళ్ళే నీతిమంతులు అన్నట్టు ఫీల్ అయిపోతా ఉంటారు. నో, మనం యేసు అనేటువంటి నీతిని వెతకాలి. దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని లేఖనం సెలవిస్తుంది. దేవుని రాజ్యము మీతోనే ఉన్నది అని యేసు ప్రభు సెలవిస్తున్నారు. అంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుని పరలోకం మనతో ఉంది. అంటే దేవుని రాజ్యం అంటే ఇంకోటి ఏంటంటే ఒక మరింత శ్రేష్టమైన అనుభవం. ఇంకోటి దేవుని రాజ్యం అంటే దేవుని ఆరాధించే అనుభవం, దేవుని సేవించే అనుభవం. భూమి మీద మనం ఆరాధన చేయగలగాలి. భూమి మీద అట్టి ఆరాధన మనము దేవుని చేయగలగాలి. ఆరాధన చేయకుండా, దేవుని సేవించకుండా పరలోకంలో నిరంతరం స్తుతి ఆరాధన ఉంటుంది. దేవుని రాజ్యాన్ని అనుభవించాలి, దేవుని రాజ్యాన్ని మనం చూడగలగాలి అంటే ఆరాధించే అనుభవాలు కలిగి ఉండాలి. మనం ఆరాధించే అనుభవం అంటే కేవలం పాటలు పాడడం అవి మాత్రమే కాదు. దైవ చిత్తాన్ని తెలుసుకుని దాన్ని చేయడం కూడా ఆరాధన అవుతుంది. దేవుడు కోరుకున్న దాన్ని ఇవ్వడము ఆరాధన అవుతుంది. దేవుడు చెయ్యమన్న దాన్ని చేయడమే ఆరాధన అవుతుంది. దేవుడు చెప్పమన్న బలి, దేవుడు చెయ్యమన్న బలి నీ జీవితంలో నువ్వు చేసినప్పుడే. దేవుడు చంపమన్న వాటిని చంపాలి, దేవుడు నిషేధించమన్న వాటిని నిషేధించాలి, దేవుడు తొలగించమన్న వాటిని తొలగించాలి. వాటిని దాచుకుని నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవునికి పరిమళంగా వెళ్ళదు కదా. ఖచ్చితంగా పరలోక సంబంధమైన ఆరాధన మనం చేయగలగాలి. దేవుని యుగాయుగాలు మహిమపరుస్తూ ఆరాధిస్తూ దేవుని గొప్ప చేస్తూ ఆయన రాజ్యాన్ని మన భూమి మీద ఉండగానే అనుభవించగలగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయాన్ని నేను క్లుప్తంగా నేను ముగించబోతున్నాను. కీర్తనలు 34వ అధ్యాయము 14వ చరణాన్ని మనం చదవగలిగినట్లయితే, ఎవరిని చదవగలుగుతారా? నేను ఆఖరిగా నా మాట నేను ముగించబోతున్నాను. దొంగడ వరకు కిందన 34వ కీర్తన 14వ చరణం. జూమ్ లో ఉన్నటువంటి వారు దయతో ఎవరైనా చదవగలుగుతారా? నా మాటలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దాని వెంటాడుము. చాలు చాలు చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా మొదటిగా చెప్పాను, యెహోవా దొరుకు కాలమందు ఆయన మనం వెతకాలి. దేవుని ఎలా వెతకాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. రెండవదిగా దేవుని రాజ్యాన్ని ఆయన నీతిగా మనం వెతకాలి. దేవుని రాజ్యం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో దాని భూమి మీద మాట్లాడాలి, నేను మీతో మాట్లాడాను. మూడవదిగా సమాధానము మనం వెతకి వెంటాడాలి అని. ఈ సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది సమాధానం అనేటువంటి విషయానికి వచ్చేసరికి చాలా 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 వెనకబడినటువంటి అనుభవాలు ఉంటాయి. కుటుంబంతో సమాధానం ఉండదు, సమాజంతో సమాధానం ఉండదు, సేవకులతో సమాధానం ఉండదు, సంఘముతో సమాధానం ఉండదు, తోటి విశ్వాసితో సమాధానం ఉండదు. ముఖ్యంగా వారి అనుభవాలు దేవునితో కూడా సరైన సమాధానం ఉండదు. లేఖనం సెలవిస్తుంది, మీరు సమాధానాన్ని వెతకి వెంటాడాలి అని లేఖనం సెలవిస్తుంది. మన సమాధానము దేవునితో సమాధానమై ఉండాలి. రెండవదిగా మనుషులందరితో మనం సమాధానంగా ఉండాలి. మూడవదిగా మన కుటుంబంతో సమాధానం ఉండాలి. నాలుగవదిగా మనలో మనకు సమాధానం. హల్లెలూయా. ఖచ్చితంగా మన సమాధానాన్ని కాపాడుకోవాలి. ఎవరితో మనకి గొడవలు అనేటువంటి ఉండకూడదు, ఎవరితో మనస్పర్ధలు ఉండకూడదు, ఎవరితో విభేదాలు ఉండకూడదు, ఎవరితో కూడా మన సన్నిహిత సంబంధం అనేది తెగిపోయేటువంటి అనుభవాలు ఉండకూడదు, సహోదరుని ద్వేషించే అనుభవాలు మనం ఉండకూడదు. సమాధానం ఉన్న చోట ఐక్యత ఉంటుంది, సమాధానం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, సమాధానం ఉన్న చోట తగ్గింపు ఉంటుంది, సమాధానం ఉన్న చోట అందరితో కలగలుపుకునేటువంటి అనుభవం ఉంటుంది. ఎడమకు పెడమకు అనే అనుభవాలు ఉండవు సమాధానం ఉన్న చోట. మనం సమాధానాన్ని ఈ దినాల్లో చాలా మంది పోగొట్టుకొని, కొంతమంది డినామినేషన్ల భేదాలు, కొంతమంది చర్చ్, మీ చర్చ్ మీది, మా చర్చ్ మాది, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది, మీ ప్రత్యక్షతలు మీవి, మా ప్రత్యక్షతలు మావి. కొంతమంది అయితే విచిత్రంగా ఎవరైనా సంఘస్థులు ఎదురుపడితే ప్రైజ్ లార్డ్ చెప్పి వందనాలు చెప్పేటువంటి అనుభవాలు కూడా ఉండవు చాలా మందికి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరండి, మా బ్యాక్గ్రౌండ్ వేరు. వాళ్ళ డినామినేషన్ వేరండి, మా డినామినేషన్ వేరండి.
వారి విశ్వాసం వేరండి, మా విశ్వాసం వేరండి. ఎక్కడ ఏ విశ్వాసమైనా, ఏ డినామినేషన్ మనం ఫాలో అవుతున్నా, మనం ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనమంతా కలిసి ఎక్కడ నివసించాలి? అక్కడే నివసించాలి. పరలోకంలో డినామినేషన్స్ ఏం లేవు కదా, పరలోకంలో భేదాలు ఏమీ లేవు కదా. మరి భూమి మీద మనకెందుకు భేదాలు? భూమి మీద ఎందుకు మనకు సమాధానం కలుగుతుంది? ఎందుకు చాలా మంది ఈగో అడ్డొస్తుంది. అసలు నిజమైన సమాధానం అంటే ఏంటో చెప్తాను, ఒక మాట్లాడండి. నీది తప్పు లేకపోయినా, నీది పొరపాటు లేకపోయినా, నువ్వు ఏ విషయంలో ఎవరికి హాని కల్పించకపోయినా, నిన్ను బట్టి ఒకరు బాధపడుతున్నా, నిన్ను బట్టి నీతో మాట్లాడడానికి ఒకరు అభ్యంతరపడుతున్నా, నీ తప్పు లేకపోయినా, నీ పొరపాటు లేకపోయినా, నువ్వు ఏ అపరాధం చేయకపోయినా, ఖచ్చితంగా నువ్వే సారీ చెప్పి సమాధానాన్ని కోరుకునే వ్యక్తివై ఉండాలి. సమాధానాన్ని వెంటాడే వ్యక్తివై ఉండాలి. అరే, ఆ వ్యక్తి నాతో మాట్లాడలేదు, ఆ వ్యక్తి నన్ను తలుచుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, కాబట్టి నేనే వెళ్ళాలి, నేనే మాట్లాడాలి, నేనే తనతో తెగిపోయినటువంటి ఆ కమ్యూనికేషన్ కలుపుకునేటట్లు ఉండాలి. ఆలోచన లేకుండా వాక్యం అది సెలవిస్తుంది, సమాధాన పరచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారని సెలవిస్తుంది. నువ్వు సమాధానం లేకుండా, నీలో సమాధానం లేకుండా, సంఘంతో సమాధానం లేకుండా, కుటుంబంతో సమాధానం లేకుండా, దైవజనులతో సమాధానం లేకుండా, సమాజంతో సమాధానం లేకుండా, వీటన్నిటిని బట్టి నీలోనే నీకు సమాధానం లేకుండా, వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా అని చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి టోటలీ నువ్వు ఒంటరి అయిపోయి సమాధానాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అయి ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడు దేవుడు? మన ప్రార్థనలు ఎలా అంగీకరిస్తాడు దేవుడు? వాక్యం అదే కదా సెలవిస్తుంది. నీ సహోదరుని మీద నీ కోపం ఉంటే సూర్యోదయం మొదలు సూర్య అస్తమయం వరకు అది నిలిచి ఉండాలి. సూర్యుడు అస్తమించేంత వరకు అది ఉండకూడదు. ఖచ్చితంగా నీ అర్పణని, నువ్వు బలిపీఠం మీద నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీకు నీ సహోదరుని మీద నీకు ఏదైనా భేదం ఉంటే, నీకు ఏదైనా కోపం ఉంటే, ఆ అర్పణని పక్కన పెట్టి నువ్వు వెళ్ళి సమాధానం పడవు. ఇలాంటి దేవుడు వాక్యం మనతో మాట్లాడట్లేదా? ఈ అనుభవాన్ని మనం ఎంతవరకు కొనసాగిస్తున్నాం? సమాధానం పడేటువంటి అనుభవాలని మనం ఉన్నామా? సమాజంతో సమాధానం లేకుండా, సంఘంతో సమాధానం లేకుండా, తోటి విశ్వాసంతో సమాధానం లేకుండా, తల్లిదండ్రులతో సమాధానం లేకుండా, బిడ్డలతో సమాధానం లేకుండా, అన్నదమ్ముల మధ్య సమాధానం లేకుండా మన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏం ఆలకిస్తాడు? ఏం వెతుకుతున్నాం మనం వెతికేవి మనం కొన్నిసార్లు పొందుకోకపోవడానికి, మనం చేస్తున్న ప్రార్థన కొన్నిసార్లు విఫలం అవ్వడానికి, కొన్నిసార్లు పెండింగ్ పడటానికి, కొన్నిసార్లు ఆలస్యం అవడానికి గల కారణాలు ఏంటంటే ఇదిగో ఇవి కూడా ఉన్నాయి. మనం వెతికే వాటిల్లో కొన్ని వాటిని మనం మిస్ అయిపోతున్నాం, మనం కోల్పోతున్నాం. అందుకే మనం కొన్ని వాటిని మనం పొందుకోలేం. ఈరోజు దేవుని వెతికే అనుభవాలు మనకు ఉండాలి. 2, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికే అనుభవాలు ఉండాలి. 3, సమాధానాన్ని వెతికే అనుభవాలు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ ఈ అనుభవాల గుండా ఆత్మీయ జీవితంలో మరొకసారి మీరు అలర్ట్ అవుతారని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని వెతికే వారిగా, రాజ్యాన్ని నీతిని వెతికే వారిగా, సమాధానాన్ని వెతికి వెంటాడే వారిగా మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదుముగా. దేవుని మాటలు మీ వెనుకడిలో ఫలింపజేసి ఆశీర్వదించి దీవించుగా. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, ఎస్తిరకకు నా తరపు నుంచి, మా పరిచయం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. రాబోతున్న దినాల్లో మరిన్ని ఆత్మ సంబంధమైనటువంటి స్తుతి ఆరాధన గీతాల్ని ప్రభు కొరకు విడుదల చేయాలనే ఆశతో నేనున్నాను. మీరు మా ఛానల్ ని ఒకసారి విజిట్ చేయాలని ఈ సందర్భంగా మరొకసారి నేను ప్రేమగా మనవి చేస్తున్నాను. ఎస్కే జాన్ అఫీషియల్ అనేటువంటి ఛానల్ ఇందాక మనం ఆరాధన చేస్తున్నటువంటి స్తోత్ర సంకీర్తన విడుదల చేయబడింది. ఇంకా ముందు రోజుల్లో దేవుని సహాయాన్ని బట్టి అనేక పాటలను మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. వాటిని మీరు వీక్షించి అనేకులతో పంచుకొని దైవ దేవుళ్ళు పొందగలుగుతారని ప్రభు పేరిట నేను మీ అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేయండి. ప్రార్థన ఆశీర్వాదం. మహోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ కలుగుగాక. ప్రభువా, ఇంతవరకు మా మధ్యలో మీరుండి ఆత్మస్వరూపిగా సంచరించి స్తుతి ఆరాధనల ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై మీకు వందనాలు. బిడ్డలమందరంగా కలిసి మేము చేసిన ప్రార్థన, విజ్ఞాపనలు, స్తుతి ఆరాధనలు మీ సన్నిధికి పరిమళ ధూపంగా చేరినవి అని మేము నమ్ముతున్నాం. ప్రభువా, అయినా మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ పరిచర్యల ద్వారా అనేక మంది దైవజనులను ప్రభువా మీరు నిలబెట్టి పరిచర్యలను మీరు వాడుకున్న విధానాన్ని
స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భారభరితంగా ప్రభువా అనేకులని ఒక్క చోట చేర్చి ప్రభు, ప్రాంతాలు వేరైన, వ్యక్తులు వేరైన, స్థలాలు వేరైనప్పటికీ కూడా అందరూ కూడా ఇదిగో నాయన వారి స్వరము ద్వారా నాయన ఒక్కరుగా ఏకమయ్యి ప్రభు వారు ఉన్న స్థలాల్లో ఒక్క ఆత్మతో ఏకీభవించి చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించి అంగీకరించండి ప్రభు. మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యలను మరింత మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలు నడిపిస్తున్న మీ సేవకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ పరిచర్యలు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాం. విస్తరింప చేయమని, వ్యాపింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు. మీ సేవకుల భారాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ భారాన్ని మరింత విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీకు వందనాలు. ఈ ప్రార్థనల ఫలితముగా ప్రభు దేశంలో గొప్ప రక్షణ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఈ యొక్క ఉపదేశాల ద్వారా, వర్తమానాల ద్వారా ఇదిగోండి ఇంకా అనేకులు బలం పొందుకొని ఆత్మలో శక్తిమంతులై మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మీరు రాకడ కొరకు కోట్ల మందిని సిద్ధం చేయడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దైవజనులందరినీ అభిషేకించండి. ఈ ప్రార్థనలలో, ఈ యొక్క ఆరాధనలలో, ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఏకీభవిస్తున్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి ప్రభు. వారిని నువ్వు వెతుకుతుంటుండగా వారిని మీరు కలుసుకోబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా. మీ చిత్తం అంతటి మీరు తెలియపరచబోతున్నందుకు మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా వారిలో దైవజనుని గాని, విశ్వాసులే గాని ఎవరెవరైతే ఏకీభవించి వారి మాటలు విన్నారో వారి జీవితాల్లో మీరు ప్రత్యక్షత అనుగ్రహించబోతున్నందుకు వందనాలు. అయినా మీకు స్తోత్రాలు. ఈ యొక్క కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మిమ్మల్ని వెతికే వారుగా మేము ఉండాలి అని ప్రభువా. యెహోవా మీకు దొరికి కాలమందు ఆయన మీరు వెతకండి అని మీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ఈ అంత్య దినాల్లో నిన్ను ఎక్కువ వెతకటానికి, నీ జ్ఞానాన్ని వెతకటానికి, నీవు ఏమై ఉన్నావో, నీ ఉనికి ఏమై ఉన్నదో, నీ అధికారం ఏమై ఉన్నదో, నీ బలం ఏమై ఉన్నదో, నీ సన్నిధి ఏమై ఉన్నదో, అసలు నీవేమై ఉన్నావో మేము ఈ భూమి మీద ఉండగానే ఆ పరిపూర్ణమైనటువంటి దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికి మీరు మాకు పరిపూర్ణమైన మీ సహాయం ఆత్మ ద్వారా కలుగు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని పూర్ణ హృదయంతో వెతకాలి అని, మిమ్మల్ని జాగ్రత్తగా వెతకాలి అని, మిమ్మల్ని వివేకము కలిగి వెతకాలి అని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నింటినీ బట్టి మీకు స్తోత్రాలు. ఆ అనుభవాలు ఎక్కడైతే మేము కొదువుగా ఉన్నామో ఆ అనుభవాల్లో మేము సంపూర్ణం అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మొదట మీరు నా నీతిని, నా రాజ్యంలో వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీ లేఖనం సెలవిచ్చిన ప్రకారమై మీ నీతిని, మీ రాజ్యాన్ని మేము వెతకడానికి సహాయం చేయండి ప్రభా. యేసే మా నీతి ఉన్నారు కాబట్టి యేసయ్యా మిమ్మల్ని ఎక్కువ వెతకటానికి సహాయం చేయండి. మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి, మీ ఉద్దేశాలు తెలుసుకోవడానికి, ఆ ప్రకారం మీ భూమి మీద మా జీవితం మనుగడ కొనసాగించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా ఆ విషయమే మాకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ రాజ్యం అంటే ప్రభా అది పరసంబంధమైనదని ప్రభు. మీకు స్తోత్రాలు. అక్కడ నీ ఏలుబడి ఉంటుందని, అక్కడ పరిశుద్ధుల ఆరాధనలు ఉంటాయి అని, అక్కడ పరిశుద్ధం ద్వారా నీవు చేయదలిచిన కార్యాలు భూమి మీద వారి ద్వారా మీరు చేస్తారని మీ లేఖనాల నుంచి మీరు మాకు మాట్లాడిన విధానాలు బట్టి మీకు స్తోత్రాలు. పరలోకాన్ని మేము భూమి మీద కూడా అనుభవించడానికి సహాయం చేయండి. దైవ నివాసము మనుషుల మధ్యలో, మనుషులైన మీతో మీ మధ్యలో ఉన్నదని మీ లేఖనంలో సెలవించిన ప్రకారమై మీ రాజ్యాన్ని మేము అనుభవించాలి ప్రభా. మీ ప్రసన్నతను అనుభవించాలి. భూమి మీద నుండి మేము కొనిపోబడక మునిపే ఆ పరలోకము ఎలా ఉంటుందో, ఆ పరలోకపు వైభవం ఎలా ఉంటుందో, పరలోకపు వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ పరిశుద్ధులు ఏం చేస్తారో ఆ పరిశుద్ధుల మధ్య వారి పైన మీరు నిలిచి ఏమి చేస్తున్నారో, ఏమి చేయబోతున్నారో అది భూమి మీద గ్రహించి ఆ రాజ్యాన్ని, ఆ మహిమను, ఆ ప్రభావమును భూమి మీద మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాజ్యం అనగా నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ ఎందరి ఆనందమై ఉన్నదని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా ఆ సమాధానాన్ని, ఆ నీతిని, ఆ పరిశుద్ధాత్మ ఎందరి ఆనందాన్ని భూమి మీద మేము అనుభవించాలి ప్రభువా. అట్టి అనుభవాలు మా ఆత్మీయ జీవితాన్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు. అలాగనే సమాధానాన్ని వెతికి వెంటాడాలని నీ లేఖనంలో మీరు సెలవిచ్చారు ప్రభా. తోటి వ్యక్తులతో మాకు సమాధానం ఉండాలని, అయ్యా కుటుంబంతో మాకు సమాధానం ఉండాలని, ముఖ్యంగా మీతో సహవాసంలో మీతో సమాధానం ఉండాలని, మీతో తెగిపోయినటువంటి ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని మీతో సంపూర్ణమైన సమాధానం ఉండాలి. మనుషులందరితో మాకు సమాధానం ఉండాలి. కుటుంబంతో మాకు సమాధానం ఉండాలి.
వ్యక్తిగత జీవితంలో మాకు సమాధానం ఉండాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మా హృదయాన్ని పరిపాలించనివ్వండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరితో అయితే మాకు విభేదాలు ఉన్నాయో, ఎవరితో అయితే పగలు ప్రతీకారాలు కక్షలు అయితే ఉన్నాయో, వాటన్నిటినీ క్రీస్తు ప్రేమతో తొలగించుకొని అందరితో సఖ్యత కలిగి, అందరితో సమాధానం కలిగి నీ కుమారులమని పిలిపించుకునే కృప మా అందరికీ ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నిన్ను వెతికే అనుభవంలో తక్కువ వారిగా ఉండకుండా, నీ చిత్తాన్ని వెతికే అనుభవంలో వెతికే వారిలో తక్కువ వారిగా మేము ఉండకుండా, నీ రాజ్యాన్ని వెతికే అనుభవంలో మేము వెనుకబడిపోకుండా, నీ నీతిని వెతికే అనుభవంలో మేము వెనుకబడిపోకుండా, సమాధానాన్ని వెతికే అనుభవంలో మేము వెనుకబడిపోకుండా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏ విషయాల్లో మేము లోటు కలిగి ఉన్నామో, ఏ విషయాల్లో మేము ఇంకా కొరత కలిగి ఉన్నామో వాటన్నిటిలో మమ్మల్ని సంపూర్ణులుగా చేయండి నాయన. నీ రాజ్యమునకు హక్కుదారులుగా, నీ రాజ్యమునకు మేము యోగ్యులుగా మార్చబడుటకు మమ్మల్ని భూమి మీద ఉండగానే సిద్ధము చేయమని వేడుకుంటున్నాను. ఈ ప్రార్థనలలో ఏకీభవించిన ప్రతి వారిని నిశ్చయముగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తానుసారంగా మేమంతా మరొకసారి నీ కృపలో కలుసుకునే కృపద ఇచ్చేయమని వేడుకుంటూ, ఇంతవరకు ఈ కార్యక్రమాలని నిరంతరాయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించినందుకై సర్వ మహిమ ఘనత ప్రభావము ఘనమైన మీ నామానికి మాత్రమే ఆరోపించుకుంటూ, ముందున్న దైవజనులు మీరు నిలబెట్టి వాడుకోబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా ఈ కార్యక్రమాన్ని మీరు అక్కడ పర్యంతరం కొనసాగించమని, అనేకులని సిద్ధపరచమని, ఆశీర్వదించమని, అభిషేకించమని, నీ రాజ్య విస్తరణ నిమిత్తమై బలమైన సాధనాలుగా, పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ, నాజరేయుడైన యేసు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి అడిగి స్తుతించి బ్రతిమాలి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకును ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి వారికి, ప్రాముఖ్యంగా భారభరితంగా దీన్ని ముందుకు నడిపిస్తున్న దైవజనులకు, వారి కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక. అందరికీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి బ్రదర్ జాన్ గారు మరి ఎంతో అద్భుతమైన ఈ చివరి దినాల్లో మనకు కావలసిన వర్తమానం, పరిశుద్ధాత్మ దేవుడు మరి కుమారుని తన దాసుని నిలబెట్టి అందించిన వర్తమానాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నిజంగా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అయితే మన ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో, అంత్యకాలంలో, దుర్దినాల్లో, అపాయకరమైన ఈ కడవరి దినాల్లో మనం ఏం అడుగుతున్నాం, ఏం వెతుకుతున్నాం మరి ఒకసారి జ్ఞాపకం చేశారు. కనుక ఈ లోకంలోనివి అశాశ్వతమైనవి వెతుకుతున్నామా, పరసంబంధమైనవి వెతుకుతున్నామా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే ముందుగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమంటున్నాడు. అప్పుడు మీరు అడిగినవన్నీ కూడా మీకు ఇస్తాను అంటున్నాడు. కనుక దేవుడు మొదట మనం ఆయన నీతి, రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మనము అడిగినవన్నీ కూడా మనం పొందుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు. కనుక మనం ఏం వెతుకుతున్నాం ఈ లోకంలో, మనల్ని మనం పరీక్షించుకోవాలి. తర్వాత మనం దేని గురించి, మరి దేవుడే మన నీతి అయి ఉన్నాడు. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకాలి. ఆయన రాజ్యం ఏమై ఉంది? మరి ఆయన రాజ్యము భోజనమును, పానమును కాదు, కానీ నీతి, పరిశుద్ధాత్మ, నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం ఈ లోకంలో యాత్రికులం మాత్రమే, పర్మనెంట్ గా ఉండేవారం కాదు. కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు మనకిస్తున్న సమయాల్లో మనం దేవుని వెతుకుతాము, ఆయన రాజ్యాన్ని వెతుకుతాము. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం కొరకు దేవుడిస్తున్న అవకాశాలు, సమయాలు
సమయాలు మనం వాడుకుంటూ మరి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను వెంబడిస్తూ మరి దేవుని చిత్తం మన విషయంలో ఏమై ఉందో, ఆయన ప్రణాళిక ఏమై ఉందో, ఆయన ఉద్దేశం ఏముందో మనం వెతికినప్పుడే మనం తెలుసుకోగలుగుతాం. కనుక మరి కీడు చేయటం మాని మేలు చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. సమాధానాన్ని వెదకి వెంటాడమంటున్నాడు. కనుక ఈరోజు ఎవరితో సమాధానము లేకపోతే మరి మన వలన ఎవరికైనా కష్టము, ఇబ్బంది, బాధ కలిగి ఉంటే మనం సమాధాన పడాల. నిజంగా సమాధానం కొదువైపోయింది. చాలా చోట్ల అసమాధానం ఉంది మనుషుల మధ్యలో, కుటుంబాల్లో, మరి మరి కుటుంబాల్లో, మందిరాలలో, సేవకుల మధ్య ఐక్యత లేదు. మరి ఐక్యత లేదు, యూనిటీ లేదు. కనుక సమాధానం మనం వెదికి వెంటాడినప్పుడు మరి అందరి సమాధానం కొరకు ఆయన సమాధానకర్త అయిన దేవుడు. కనుక సమాధానం మనకు కావాలంటే దేవుడు మన హృదయంలో ఉంటేనే ఆ సమాధానం మనకు దొరుకుతుంది. మనం అందరితో సమాధాన పడతాం. కనుక మనము క్రీస్తుతో లేపబడిన వారమైతే మనం పైనున్న వాటినే వెదకాల, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. కనుక నిజంగా దేవుడు ఎంతో అద్భుతమైన వర్తమానము ఈ దినము మనకు దేవుడు అనుగ్రహించాడు. కనుక వివేకం కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి నరులను చూస్తున్నాడంట, పరిశీలిస్తున్నాడు. కనుక వివేకము కలిగి మరి దేవుని వెదుకువారు ఎవరో అని ప్రభు కనిపెడుతున్నాడు. అందులో మనం ముందుముగాక. ఆ రీతిగా దేవుడు మనల్ని మరి ఆయనను ప్రేమించినప్పుడు మనం ఆయనను కనుగొంటాం. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మరి ఆయనను మనం వెదకాల. మరి కనుక ఈ యొక్క కృపాకాలం, ఈ సమయం, ఈ చివరి కాలంలో మనందరము ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. మరి మనము సార్వత్రిక సంఘం, ఎత్తబడే సంఘంగా మనం ఉండాలి ఈ అంత్య కాలంలో. కనుక ప్రభువును తెలుసుకుందాం. ఆయన మహిమ ఎటువంటిదో, ఆయన బలం ఎటువంటిదో, ఆయన శక్తి ఎటువంటిదో, ఆయన నామం ఎటువంటిదో మనం తెలుసుకోవాలి. కనుక ఇంకా ఆలస్యం చేయొద్దు. మనము దేవుని వెతుకుతూ, ఆయన సహవాసంలో ఉంటూ, ఆయన సన్నిధిని వెతుకుతూ, ఆయన బలాన్ని వెతుకుతూ ముందుకు సాగిపోవాలి. మరి ఇట్టి వర్తమానం అందించిన మరి దైవజనులు ఎస్కే జాన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి వారి కొరకు మరి చక్కని పాట రాసి పాడారు. అందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో దేవుని కొరకు వాడబడినట్లు, పరిచర్య విస్తరింపబడినట్లు, మరి తన పాటలు, అనేక పాటలు మరి అక్కడ మరి భూలోకంలో ఎక్కడైతే మరి ఎవరైతే ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి, పరలోకంలో ప్రార్థనలు ఉండవు, విజ్ఞాపనలు ఉండవు. కనుక స్తుతించడము, ఆరాధించడమే. కనుక ఆ స్తుతి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయనను వెదకాలి. ఆయన సన్నిధిలో మరి ఆరాధన చేసే వారంగా, ఒక ఆరాధికులుగా మనం ఉండినప్పుడు దేవుడు ఎంతో మనల్ని మనల్ని కనుగొంటాడు. మనం ఎవరమై ఉన్నది ప్రభువుకు తెలిసిపోద్ది. కనుక మరి బ్రదర్ని ప్రత్యేకంగా ప్రభు దీవించును గాక, వారి పరిచర్యను విస్తరింప చేయను గాక. మరి ఈ సమయంలో మరి వారిని ప్రత్యేకంగా ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని చివరిగా రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ లింగాల ఫ్రమ్ న్యూయార్క్. ఓవర్ టు ఎస్తర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. ఎందుకు అంటే మన మినిస్ట్రీకున్న పేరును బట్టి అంత్య దినములలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి ఉజ్జీవము తీసుకొని రావాలి అనే మనకు పరిచర్య నామముని బట్టి సేవకులను నడిపిస్తూ చివరి దినాలలో మనల్ని సిద్ధపరచటానికి మరి దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు ఇవి అని నేను నమ్ముతూ ఉన్నాను. చాలా సంతోషము. మరి చిన్న వయసు, మరి జాన్, ఐ డోంట్ నో హౌ ఓల్డ్ ఆర్ యూ, బట్ యూ లుక్ ప్రిటీ యంగ్. బట్ దేవునిలో చాలా గొప్ప సాక్షిగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను కదా. చాలా అద్భుతమైన సాక్ష్యం కూడా. మరి 6 చనిపోయినాక మరి ఐ థింక్ హీఈస్ ద 7th born, రైట్? సో ఎంతో అద్భుతంగా. మరి 7వ సంఖ్య అంటే ఎంతో మరి మన పరిశుద్ధ గ్రంథములో ఎంతో ప్రాముఖ్యమైంది కాబట్టి
మరి 7th బేబీగా దేవుడు రక్షించి ఇంత ఘనంగా ఆయన పరిచయలో వాడుకుంటున్న దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి అద్భుతమైన పరిచర్య జరిగిస్తుందని సిస్టర్ షకినా గారు మరి పరిచయం చేశారు. మరి బ్రదర్ గురించి చెప్పారు. కానీ నేను ఎక్కువసేపు బ్రదర్తో మాట్లాడలేదు, నేను జాబ్లో ఉన్నాను కాబట్టి తర్వాత నేను డీటెయిల్గా మాట్లాడతాను అని చెప్పాను. తప్పకుండా నేను బ్రదర్తో మాట్లాడతాను. చాలా సంతోషము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మాతో మాట్లాడాడు. ప్రతి వారము ఆత్మీయంగా విశ్వాసములో బలపరుస్తూనే ఉన్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఆయన పరిచర్యలో మనల్ని ఘనంగా అద్భుతంగా మరి వాడుకోవాలని మరి నేను ప్రార్థిస్తుంటాను. ఇది దేవుడి పరిచర్య. మనం సేవకులంగా సమాధానముతో ఐక్యతతో ఆయన పరిచర్య చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ప్రత్యేక వందనాలు. తప్పకుండా పాటలు తప్పకుండా వింటాము. నేను గ్రూప్లో కూడా మరి పోస్ట్ చేస్తాను పాటలు. మరి దేవుడి మమ్మల్ని మరి పరిచర్యలో గొప్పగా వాడుకోవాలని మేము తప్పకుండా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సిస్టర్ షకినా గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక మందిని పరిచయం చేస్తూ మరి మధ్యకు నడిపిస్తూ ఉన్నారు. మరి అందరం ఇలా భారం కలిగి దేవుడి కొరకు ప్రయాసపడితే మన తండ్రి ఎంతో సంతోషిస్తాడు. మీరందరి ప్రార్థనలే మరి అద్భుతంగా దేవుడి పరిచయం జరిగిస్తున్నాడు. మరి నేను ఎందుకు పనికిరాని దానో, నాకేమి జ్ఞానం లేదు, నాకేమి అనుభవం ఏమి లేదు, అసలు మనుషులంటే భయం. ఇంత మళ్ళా అలాంటి దాన్నైనా నన్ను దేవుడు ఎన్నుకొని పరిచయనిచ్చాడు. దేవునికి మరి నిజంగా ఎంతో కృతజ్ఞురాలై ఉన్నాను. మీ ప్రార్థనలో ఎంతో సపోర్ట్ ఉంది. మీరు ఎన్నో విధాలుగా ఈ పరిచయకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. విజ్ఞాపన చేసిన ప్రతి బిడ్డను కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రార్థనే చేయండి. మేము ఆ దేవుడు రాకడ వరకు ఈ పరిచర్య మరి దేవుడు కొనసాగిస్తూ ఉంటాడు. మరి ఏది ఏమైనా మనం చివరి శ్వాస వరకు దేవునిలో నిలిచి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you for joining. God bless you all. We will end this meeting right now.